దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ 10 దినముల ఉపవాస ప్రార్థనలో భాగముగా మనం ఈ 3వ దినమున దేవుని మందిరావరణంలో చేరి ఇంతవరకు పాటల ద్వారా ప్రార్థనల ద్వారా మనము దేవుని యొక్క నామాన్ని మహింపరిచాం. మిమ్మల్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. మీకు ఎంత పనులు ఉన్నా, ఉద్యోగం వ్యాపారాలు ఉన్నా అన్నీ కూడా పక్కన పెట్టి ఒక 2 గంటలు దేవుని మందిరములో చేరి దేవుని పాదముల దగ్గర గడపటానికి మీరు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి నేను ఎంతగానో దేవుని స్తుతిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనం ఎవరి దగ్గర గడపటానికి రాలేదు, కానీ స్వయాన జీవము కలిగిన దేవుని పాదముల దగ్గర మన సమస్యలు, మన యొక్క వ్యాధుల నుంచి విడిపించగలిగిన పరమ వైద్యుని పాద సన్నిధానములో మనం ఈ 10 దినములు కూడా చేరి ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు. ఆయన మనం ఈ 10 రోజులు ప్రార్థించబోతున్నామో ఈ ముగింపులోపే దేవుడు మన జీవితాల్లో ప్రతి ఒక్కరికి ఆయన జవాబును అనుగ్రహించబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి వాక్యం సెలవిస్తూ ఉంది, దేవుని సన్నిధానంలో, సర్వలోకనాథుని సన్నిధానంలో పర్వతములు మైనము వలె కరిగిపోతాయి. హల్లెలూయా. కరగటం చూసారా? ప్రైజ్ ది లార్డ్. ఎక్కడండి? దేవుని సన్నిధానంలో. ఎక్కడ? ఇంకా అటెన్షన్లోకి వచ్చేసేయండి. ఎక్కడ? కరెక్ట్గా చెప్పట్లే ఆన్సరు. అది కదా ఆన్సరు. మనం ఉన్న స్థలంలో. ప్రైజ్ ది లార్డ్. ఇదే సర్వలోక నాథుని సన్నిధి అంటే ఏదో కాదండి, యెరూషలేము కాదు, లేకపోతే పెద్ద పెద్ద మందిరాలు కాదండి. దేవుని సన్నిధి అంటే ఏమిటి అర్థం తెలుసా? బైబిల్ గ్రంథంలో ఏమని వ్రాయబడింది? ఎక్కడైతే 2 కానీ 3 కానీ ఆయన నామములో స్తుతిస్తారో అదే దేవుని సన్నిధి. ప్రైజ్ ది లార్డ్. మీలో 2 దేనిని ఏకీభవిస్తే, అది సమస్య అయినా అది ఏదైనా, దేవుడు దాన్ని ఆలకిస్తాను, దాన్ని చేస్తానని వాగ్దానం చేసిన దేవుడు ఆయన. కాబట్టి మనం ఎప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థించిన విశ్వాసముతోటి, నమ్మకముతోటి దేవుడు అదే కార్యము జరిగించగలిగిన దేవుడు ఆయన. హల్లెలూయా. కాబట్టి 10 దినాలు మీరు ఏ పర్వతములు కరిగిపోవాలని మీరు ఆశపడుతున్నారు? రేపు రాసుకొని వస్తారా పేపర్ మీద? పాస్టర్ గారు, మా జీవితాలు ఈ పర్వతాలు కరిగిపోవాలి. యాక్చువల్గా దేవునికి పర్వతాలతో ఏం సమస్య అండి? బైబిల్ గ్రంథంలో రాయబడింది, పర్వతాలు మైనం వల్ల కరుగుచే. పర్వతాలతో ఆయనకేం పని? పర్వతాలు అంటే మన జీవితాల్లో ఉన్న సమస్యలు, మన జీవితాల్లో ఉన్న వ్యాధి బాధలు, లేకపోతే కష్టమైన సమస్య అయిన, అప్పు అయినా, బాధ అయినా. పర్వతం అంటే అది కదల్చబడినది, అది కదలనిది, అక్కడే స్థిరముగా ఉండేది. అలాంటి వాటిని సహితము దేవుడు మార్చి తన యొక్క నామ మహిమార్థమై తన బలమైన కార్యములు జరిగించగలిగిన దేవుడు ఆయన. ఎంతమంది నమ్ముతున్నారు దేవుడి కార్యం చేయగలడని? ప్రైజ్ ది లార్డ్. మీరు నమ్మకపోతే, హల్లెలూయా, నమ్మకపోతే మనం ఎంత ప్రార్థించిన అనవసరం అండి. నమ్మి ప్రార్థన చేయాలి. ఏ పర్వతమైనా దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. నా వ్యక్తిగత జీవితం అది మనకు అనుభవించినప్పుడు మనకు తెలిసిద్దండి. ఏ వ్యక్తి కూడా నువ్వు అనుభవించినంత కాలం నీకు ఏదీ తెలియదు. అందుకనే బైబిల్ గ్రంథంలో ఉంది, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోవాలండి. ఏమి రుచి చూడాలి? దేవుడు ఏమై ఉన్నాడో నువ్వు తెలుసుకోనగలిగితే నీకు రెండోసారి తినాలనిపించింది. ఇప్పుడు ఒంగోలు ఎక్కడికి వెళ్ళామనుకోండి, మంచి బిర్యానీ తిన్నారు, బాగా ఉంది, మీకేమనిపించింది? మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత అమ్మ ఇంకో బాగోడదు అని అనుకుంటామా? మళ్ళీ మా ఆయన్ని అడిగి చెప్పండి, ఏమనుకుంటాం? మళ్ళీ మా ఆయన్ని అడిగి, లేకపోతే ఎట్లా కొట్టేళ్ళి ఆ బిర్యానీ తినాలని వచ్చిందా లేదా? సేమ్ అదే. నువ్వు దేవుని రుచి చూస్తే, నువ్వు దేవుని పాదం దగ్గర గడిపినప్పుడు, నువ్వు దేవుని దగ్గర ప్రార్థించినప్పుడు, దేవుని దగ్గర ఏదైనా ఒక కార్యాన్ని పొందుకున్నప్పుడు, దేవుడు ఒక కార్యము చేయగలడని నీ జీవితంలో ఆయన నిరూపించుకున్నప్పుడు నీకు అదే ఆశ కలిగిద్ది, నీకు అదే తృష్ణ కలిగిద్ది. మరలా నేను దేవుని మందిరానికి వెళ్ళాలి, దేవుని దగ్గర నా సమస్య, నా యొక్క జీవితంలో ఏది చిక్కుముడిగా ఉందో, అది ఏదైతే, అది ఏ కార్యమైనా, ఏ పర్వతమైనా, నా దేవుడు దానిని కరిగించి వేయగలడని విశ్వాసముతో నువ్వు ప్రార్థన చేయగలిగితే ఖచ్చితంగా ఆ పర్వతము నీ యొద్ద నుంచి దేవుడు ఈ 10 దినాల లోపు ఆల్రెడీ పరిశుద్ధాత్మ దేవుడు తన కార్యమును ప్రారంభించాడు. ఆయన చెప్పలు కొడుతూ దేవుని నామమును మహిమపరుదామా. హల్లెలూయా. మేము మా కుటుంబముగా యేసు ప్రభువు నమ్ముకున్న దినము నుంచి ఎన్నో పర్వతాలు,
ఎన్నో పర్వతాలు దేవుడు తొలగించాడండి. మా తల్లిగారి జీవితంలో కీళ్ళవాతం, డాక్టర్స్ ఇది తగ్గదన్నారు. అది ఒక పర్వతం, ఆమె చనిపోయేది, ఇంకా మెడిసిన్ జీవితాంతం వాడుకోవాలన్నారు. కానీ దేవుని సన్నిధికి ప్రార్థించినప్పుడు దేవుని సన్నిధానంలో ఆ కీళ్ళవాతం అనే పర్వతం ఏమైపోయింది తెలుసా? వితౌట్ మెడిసిన్స్ కరిగిపోయింది. ప్రైజ్ ద లార్డ్. మా బ్రదర్కి ఒకసారి కిడ్నీలు అంటే ఇలాగ ఎన్నో రాత్రంతా చెప్తాను నేను ఇలాగ దేవుడు చేసిని. మా బ్రదర్కి ఒకసారి కిడ్నీలో స్టోన్ వస్తే అది సర్జరీ చేయాలన్నారు. 30,000 రెడీ చేసుకోమన్నారు. 12 mm ఉంది. అది దేవుని దగ్గర ప్రార్థన చేస్తే అద్భుతం కొరకు ఎదురు చూడండి. దేవుడు మాట్లాడాడు. ప్రార్థన చేస్తున్న బాగా ఇబ్బంది పడ్డాడు. ఆ కిడ్నీలో స్టోన్ వాళ్ళు తెలిసింది. అది మెలికలు తిప్పి జ్వరము ఒళ్ళంతా భయంకరంగా అది కిడ్నీలో స్టోన్ వాళ్ళకి తెలిసింది. ఆ యొక్క అనుభవం ఏందో, అది అంత భయంకరంగా ఉండేదో. 6 రోజులు గడిచిపోతూ ఉంది. బాగా బాధ ఎక్కువైపోతూ ఉంది. బలంగా ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఒక ఆదివారం ఉదయము ఆ యూరిన్లో ఏ డాక్టర్స్ అయితే సర్జరీ చేయాలని చెప్పారో అది బయటికి వచ్చేసింది. హల్లెలూయా. దేవునికి సాధ్యం అంటారా, సాధ్యం కాదంటారా? డాక్టర్కి సాధ్యపడనిది దేవునికి సాధ్యపడద్ది అంటారా? ప్రైజ్ ద లార్డ్. దేవునికి సమస్తము సాధ్యమే. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నా వ్యక్తిగత జీవితంలో కూడా ఎన్నో పర్వతాలు దేవుడు వాటన్నిటిని దేవునికి ప్రార్థించినప్పుడు వాటన్నిటిని కూడా దేవుడు కరిగించి వేసి మీ యొద్దట ఇప్పటి వరకు కూడా సజీవమైన జీవం కలిగిన దేవుని సేవకునిగా నిలబెట్టి వాడుకున్న విధానం బట్టి అందరం ఒకసారి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుని సేవకునిగా చెబుతున్న ప్రియ దేవుని సంగమా, మనం ఏదో నామకార్థముగా ప్రార్థించడం కాదు, కానీ మీరు నిజంగా విశ్వాసము కలిగి మీరు దేవుని దగ్గరికి ప్రార్థన చేస్తే ఏ పర్వతమైన దేవుడు తీసివేయగలిగిన దేవుడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. సబ్జెక్ట్ మార్చబడతా ఉంది కాబట్టి మనము మొదటి రోజు పరిశుద్ధాత్మ గురించి మనం వింటూ ఉన్నాం. నేను ఈ 10 రోజుల ఉపవాస ప్రార్థనలు ఏర్పాటు చేయడానికి ముఖ్యమైన ఉద్దేశం మీరు అందరూ కూడా దేవుని ఆత్మతో నింపబడాలి. పరిశుద్ధాత్మ లేకుండా మనము పరిపక్వతలోనికి నడిపించబడలేం. పరిశుద్ధాత్మ లేకుండా మన పాపాన్ని జయించగలమా? ప్రైజ్ ద లార్డ్. పరిశుద్ధాత్మ లేకుండా మనము ఆత్మీయ జీవితంలో ముందుకి సాగలేం. పరిశుద్ధాత్మ సహాయం లేకుండా మనం ప్రార్థన చేయలేం. పరిశుద్ధాత్మ సహాయం లేకుండా మనము అది అసలు ఏది కూడా మనకు అర్థము కాదు. దేవుని ఆత్మ ద్వారానే సమస్తము కూడా దేవుడు సాధ్యపరచడానికి ఆయన మనకి ఆత్మనిచ్చాడు. ఆయన అది ఇప్పుడు జరిగింది కాదు, కానీ పాత నిబంధన గ్రంథములో యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 28వ వచనములోనే పాత నిబంధన గ్రంథములోనే దేవుడు తన ప్రవక్తల ద్వారా ప్రవచించాడు. ఆయన అంచె దినాల్లో మనుషులందరి మీద చదవండమ్మా, మనుషులందరి మీద నా ఆత్మని కుమ్మరిస్తాను. ప్రైజ్ ద లార్డ్. అంచె దినాల్లో ఎందుకు కుమ్మరిస్తానన్నాడు? వినాలి, శ్రద్ధగా వినాలి. ఈరోజు త్వరగానే ముగిస్తాను. 9:30 తర్వాత మీరు అసలు కంటికి కూడా కనపట్లేదు, అర్థమవుతా ఉంది. అందుకని నేనే ఒక సమయాన్ని తొందరగా ఎప్పుడు గబక్కన లేట్ అయితే ఆవంతున సంఘమంతా ఎత్తబడుతున్నట్లుగా వెళ్ళిపోతున్నారు. వచ్చిన సేవకు లేదని గబక్కన ఉన్నాం, చివరిదాకా అదేం లేదు. కాబట్టి నేనే ఒక కంట్రోల్ చేసుకొని 9:30 కల్లా ముగించడానికి నేను ప్రయత్నం చేస్తాను. హల్లెలూయా. చదవండి. తరువాత సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు, మీ ముసలివారు పనికత్తెల మీదను నా ఆత్మని కుమ్మరిస్తాను. ఎవరి మీద కుమ్మరిస్తా అని చెప్పాడు దేవుడు? పరిశుద్ధాత్మని సేవకుల మీద, ఫలానా ఐపీసీ సంఘం మీదేనా? రెస్పాండ్ అవునమ్మా. సర్వజనుల మీద. ప్రైజ్ ద లార్డ్. అది ఇప్పుడు దేవుని ఆత్మ అందరికీ కావాలి. మరి అంచె దినాల్లోనే ఎందుకు కుమ్మరిస్తానండి? ఇప్పుడు ఆలోచన చేశారా? పాత నిబంధన ఎందుకు కుమ్మరించలేదు? క్రొత్త నిబంధన గ్రంథం ఆది సంఘంలో ఎందుకు కుమ్మరించలేదు? అప్పుడు ఉన్న పరిస్థితులు వేరు, ఇప్పుడు ఉన్న పరిస్థితులు వేరండి. పాత నిబంధన గ్రంథంలో వాళ్ళకి నిజముగా పాపం అంటే ఏదో సరిగ్గా తెలియదు వాళ్ళకి. కానీ ఇప్పుడు అంచె దినాలు, అపాయకరమైన దినాల్లో పాపం అనేది పెట్టేగిపోతూ ఉంది. ఇటువంటి కష్ట పరిస్థితుల్లో ఒక విశ్వాసి పరిశుద్ధంగా జీవించడం అంటే చాలా కష్టం అండి.
మీకు ఎగ్జాంపుల్, ఒక 20 సంవత్సరాల క్రితము మన దగ్గర ఫోన్ ఉండేదా? చెప్పండి. ఫోన్ అసలు జోలికి మనం వెళ్ళే వాళ్ళమా? అంటే మీకు అర్థమయ్యేలా చెబుతున్నాను. మనకి ఎందుకు దేవుని ఆత్మ కావాలి? ఒక 30 సంవత్సరాల క్రితం టీవీ ఉండేదా? ఊరు మొత్తానికి ఒక టీవీ ఉండేది. అక్కడికి ఏదో ఒక చిన్న ఏదో ఆ చిన్న చిన్న సీరియల్స్ ఏదో చూసి ఎవరి పాటికి వాళ్ళు వచ్చేసేవాళ్ళు. ఇప్పుడు చూడండి ఎలాగ ఉండిపోయిందో. ప్రతి ఒక్కరి చేతిలో ఫోను, దాంట్లో ఇంకా స్మార్ట్ ఫోను, మళ్ళీ అందరి ఇంట్లో టీవీలు. అంటే రోజు రోజుకి నేను అడుగుతున్న ప్రశ్న, పాపం అనేది పెరుగుతూ ఉందా, తగ్గుతూ ఉందా? పెరిగిపోతూ ఉందండి. ఎక్కడో ఉండవలసిన ఆ యొక్క మాలిన్యం అంతా మన చుట్టూరే ఉంది. పాత గ్రంథములో ఒక మాటలో చెప్పాలంటే, వాళ్ళు పాపం చేయాలంటే ఎత్తుక్కొని చేసేవాళ్ళండి. ఇప్పుడు నువ్వు పాపం చేయాలంటే ఎక్కడికి నువ్వు ఎత్తుక్కోవాల్సిన అవసరం లేదు, నీ దగ్గరే ఉంది. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఇప్పుడు ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో పాత నిబంధన గ్రంథంలో ఉన్న భక్తులకి ఆ భక్తి సరిపోయింది. వాళ్ళు ఆ రీతిగా నడిపించబడి వారికి వస్తున్న ప్రతి విధమైన శోధనలు జయించగలిగారు. అది కూడా దేవుని ఆత్మ సహాయముతోటి. యోసేపు పిల్లల్ని కూర్చోబెట్టినాం ఒకరు. యోసేపు గురించి అంతకన్నా వ్రాయబడింది. యోసేపు పాపమును జయించినప్పుడు ఫరో యోసేపును చూసి అన్నమాట, ఆ కర్ర పట్టుకో. ఫరో యోసేపును చూసి అన్నప్పుడు, ఇతని వలె దేవుని ఆత్మ కలిగిన మనుష్యుని మనము కనుగొనగలమా? ప్రైజ్ ది లార్డ్. యోసేపు ఎవరంటే దేవుని ఆత్మ కలిగిన వ్యక్తి. దేవుని ఆత్మ కలిగిన వారు పాపాన్ని జయించగలరు. కాబట్టి దేవుడు యోవేలు ద్వారా ఎందుకు సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరిస్తాను వాగ్దానం చేశాడు అంటే, అంచె దినాల్లో భయంకరమైన పరిస్థితులు వస్తాయి. అంచె దినాల్లో పాపం అనేది పెట్టిరెగిపోతూ ఉంటుంది. ఒకప్పుడు 20 సంవత్సరాల క్రితము మనం విన్నప్పుడు పరిశుద్ధత అనే మాట వేరు. ఇప్పుడు పరిశుద్ధతకి అంతా కూడా మారిపోయిందండి. మీరు ఒకసారి ఆలోచన చేసుకోండి. 20 సంవత్సరాల క్రితం మీరు, అంటే నాకంటే సీనియర్స్ కాబట్టి, అప్పుడు దైవజనులు పరిశుద్ధత గురించి బోధించేటప్పుడు మనం ఎలాగో ఉన్నాము, ఈరోజు పరిశుద్ధత అనే మీనింగ్ మారిపోయింది. మారిపోయిందా లేదా? చెప్పండి అమ్మా. మారిపోయిందండి. పాత నిబంధన గ్రంథంలో ఉన్న పరిశుద్ధత వేరు, క్రొత్త నిబంధనకు వచ్చేసరికి పరిశుద్ధత వేరు. మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే, పాత నిబంధనలో దేవుడు ఏమన్నా వ్యభిచారం చేస్తే తప్పు అన్నాడు. కానీ యేసు ప్రభువు ఏమన్నా తెలుసా? వ్యభిచారం దాకా కాదయ్యా, అసలు కంటితో చూడటమే తప్పని చెప్పాడు. మోహపు చూపుతో చూడటమే తప్పని చెప్పాడు. ఏమైపోతా ఉంది? ఇప్పుడు క్రొత్త నిబంధన నుంచి ఇప్పుడు వస్తే రోజు రోజుకి పరిశుద్ధత యొక్క మీనింగ్ అనేది, అది ఒక మాటలో చెప్పాలంటే, నిజంగా బైబిల్ గ్రంథంలో దేవుడు చెప్పిన పరిశుద్ధత ఇప్పుడు ఎవ్వడూ కూడా బోధించటం లేదు, దానికి అనుగుణంగా నడిపించబడటం లేదు. నిజంగా ఒకసారి మీరు ఆలోచన చేసుకోండి. నిజంగా దేవుడు చెప్పిన పరిశుద్ధత ఎవరు కూడా జీవించటంలా, ఆయన చెప్పిన నిజమైన మీనింగ్ ఎవరు కూడా ఆ స్థాయికి ఎవరు రావటంలా. ఆ స్థాయికి మనం ఎప్పుడు వెళ్ళగలమో తెలుసా? దేవుని ఆత్మతో నడిపించబడినప్పుడు. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధ ఆత్మతో మనం ఎప్పుడైతే నింపబడతామో ఆ స్థాయిలోనికి దేవుడు మనం తీసుకుని వెళ్ళగలడు. కాబట్టి యోవేలు ద్వారా దేవుడు చెప్పిన ప్రవచనం ఏంటంటే, సర్వజనుల మీద నా ఆత్మని కుమ్మరిస్తాను. అది అక్షరాల, అది అపోస్తలుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనంలో అది నెరవేర్చబడింది. పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీదకి వచ్చి అందరినీ అభిషేకించాడు. ఆయన ఆ 120 మంది మీదకి దేవుని ఆత్మ బలముగా దిగి వచ్చాడు. ఆ దిగి వచ్చిన పరిశుద్ధాత్మ గురించి మనం పోయిన వారం ధ్యానం చేసుకున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు అంటే, ఆయన వేరొక వ్యక్తి కాదు, కానీ ఇది యాక్చువల్గా పరిశుద్ధ ఆత్మ కాలం అండి. ఇది యేసు ప్రభువారి కాలం కాదు. మనం ప్రార్థించవలసిన యేసు ప్రభువారికే. తండ్రి, కుమార, పరిశుద్ధ ఆత్మ దేవుడు తండ్రి యొక్క కాలం అయిపోయింది. అది పాత నిబంధన కాలం. క్రొత్త నిబంధన కాలంలో వినాలమ్మా, క్రొత్త నిబంధన కాలంలో ఇది యేసు ప్రభువారు ఆయన వచ్చి పాపులను రక్షించడానికి, నశించిన దాన్ని వెతికి రక్షించడానికి, అలాగే నశించిన దాన్ని వెతికి రక్షించడానికి 3 విషయాలు ఉన్నాయి కదా. అపవాది యొక్క క్రియలు లయపరచడానికి యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చి ఆయన పనిని ముగించుకొని వెళ్ళాడు ఆయన. ఇది మరి పరిశుద్ధాత్మ దేవుని యొక్క యుగం. ఇది పరిశుద్ధాత్మ దేవుని యొక్క కాలం. ఇది పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో సంచరిస్తున్నాడు. ఇది అన్యజనులకి, దేవుని మందిరమునకు రాని ప్రజలకు అర్థము కాడండి పరిశుద్ధాత్మ దేవుడు. అందుకని యేసు ప్రభువు చెప్పారు ఆయన 14వ అధ్యాయంలో, లోకము ఆయనను ఎరగదు, లోకము ఆయనని తెలుసుకొననేరదు, మీరైతే
తెలుసుకుంటారు. ఆయన మీతో ఉంటాడు, మీ లోపల ఉంటాడు ఆయన. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుని కాలం అండి ఇది. పరిశుద్ధాత్మ దేవుడు అందుకనే బలముగా పనిచేస్తున్నాడు. మీరు ఆలోచన చేస్తే వెనడి కాలంలో జరిగిన పరిచర్య వేరు, క్రొత్త నిబంధన కాలంలో జరిగిన పరిచర్య వేరు. మన ఎదుట ఉన్న భక్తులు, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏసన్న గారు కానీ, మన ఐపీసీ నాయకులు పిఎం శామ్యుల్ గారు కానీ, వాళ్ళ దినాల్లో జరిగిన పరిచర్య వేరు. కానీ ఇప్పుడు పరిశుద్ధాత్మ కాలంలో జరుగుతున్న పరిచర్య మీరు చూసే ఉంటారు, విస్తరించబడతా ఉంది. సంఘాలు కట్టబడతా ఉన్నాయి, అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి, మహత్కార్యాలు జరుగుతూ ఉన్నాయి. ఎంతో మందిని పరిశుద్ధాత్మ దేవుడు అన్యజనులను సైతము పురికొల్పి వేల మంది, లక్షల మంది ప్రజలు యేసై నమ్ముకోవటానికి పరిశుద్ధాత్మ బలంగా పరిచర్య కొనసాగుతూ ఉందండి. ఒకప్పుడు జరగల ఇది. ఇంత పరిచర్య ఎక్కడైనా ఉందా? వెనకటి కాలంలో లేదండి. ఎందుకని తెలుసా? ఇది పరిశుద్ధాత్మ దేవుని యొక్క కాలం ఇది. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఎవరో కాదు, స్వయాన ఆయన దేవునిలో 3వ రూపం. ఆయన పరిశుద్ధాత్మ దేవునిగా లోకానికి దిగి వచ్చాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన ఎందుకు భూమి మీదకి వచ్చాడంటే, ఒక విశ్వాసిని బలపరచడానికి, విశ్వాసిని పాపము జయించడానికి, పరిపక్వతలోనికి ఎన్నో కారణాలు పోయినసారి మనం విన్నాము కదా. అదే రీతిగా సర్వసత్యంలోకి నడిపించడానికి, అలాగే పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పింప చేయటానికి, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని మోటివేట్ చేయటానికి, పరిశుద్ధాత్మ దేవుడు మన మీద ఒక ముద్ర వేసాడు. ఆయన మనలో ఒక అడ్వాన్స్గా ఆయన సంచకరువు అనే మాట ఉండేది. సంచకరువు అంటే మాట అని తెలుసా? ఒక గ్యారంటీ అనే గుర్తుని మన మీద వేసాడు ఆయన. వీళ్ళు నా ప్రజలు, వీళ్ళు దేవుని ప్రజలు, వీళ్ళ జోలికి ఎవరు కూడా వెళ్ళకూడదు. పరిశుద్ధాత్మ దేవుని ముద్ర, ఆయన ఎవరైతే రక్షణ పొందుతారో వాళ్ళ మీదకి దేవుని యొక్క ముద్ర వేయబడింది. అది పరిశుద్ధాత్మ దేవుడు సంచకరువు అనే మాట బైబిల్ గ్రంథంలో 2 చోట్ల చెప్పబడింది. అదే రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు ఆయన అధికారాన్ని రేపు దేవుని రాజ్యానికి తీసుకుని వెళ్ళటానికి ఆయన శక్తి కలిగిన ఆత్మ దేవునిగా మన మధ్యలో సంచరిస్తూ బలపరుస్తున్నాడు ఆయన. హల్లెలూయా. ఎందుకు నేను మాటికి చెబుతున్నానంటే, పరిశుద్ధాత్మ దేవుడు బైబిల్ గ్రంథంలో ఆయన 3 సింబల్స్గా, గుర్తులుగా వ్రాయబడాయి. ఏమేంటి అవి? పావురంగా, నీరుగా, అగ్నిగా. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ప్రజల జీవితాల్లో కొన్నిసార్లు పావురముగా దిగి వస్తాడు, 2వదిగా అగ్నిగా దిగి వస్తాడు ఆయన, 3వదిగా నీరులాగా దిగి వచ్చి ఆయన అందరినీ కూడా కడుగుతాడు. ఆయన పావురముగా ఎందుకు దిగి వస్తాడు తెలుసా? సమాధానం ఇవ్వటానికి, ప్రేమతో నింపటానికి, శాంతితో నింపటానికి ఆయన పావురం వలె దిగి వస్తాడు. అగ్నిలాగా ఎందుకు దిగి వస్తాడు తెలుసా? మనలో ఉన్న మాలిన్యం అనేది అది శుద్ధీకరించబడటానికి. అగ్ని అది ఏమి చేస్తుందంటే అది ప్యూరిఫై చేస్తుంది. అగ్ని ఒక వస్తువుని, ఆ మస్టుని కడిగి వేస్తుంది. అందుకని అగ్ని రూపంలో ఆయన దిగి వస్తాడు. 3వదిగా నీరు రూపంలో ఎందుకు దిగి వస్తాడంటే కడగటానికి. పరిశుద్ధాత్మ పునర్జన్మ స్థానం అంటారు. ప్రైజ్ ద లార్డ్. ఈ 3 గుర్తులుగా పరిశుద్ధాత్మ దేవుడు ఆది సంఘం నుంచి ఇప్పటి వరకు కూడా ఆయన పని చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని సంఘమా, ఆ రోజు ఆది సంఘములో జరిగిన కొన్ని విషయాల్లో ఒక విషయం ఏంటంటే, ఆ రోజు అపోస్తలులు మేడగదిలోకి ఎంతమంది వెళ్ళారు? 120 మంది వెళ్ళారండి. మేడగదిలోనికి వెళ్ళముందు ఎలాగున్నారు తెలుసా? 120. ఒకసారి అపోస్తల కార్యముల గ్రంథంలోకి రండి. అపోస్తల కార్యముల గ్రంథము ఆ కాలమందు సహోదరులారా, 15వ వచనం. ఆ కాలమందు ఇంచుమించు 120 మంది సహోదరులు కూడి ఉండగా పేతురు వారి మధ్య నిలిచి ఇట్లా నేను. చాలండి. మేడగదిలోనికి 120 మంది వెళ్ళారు. మేడగదిలోనికి వెళ్ళక ముందు వాళ్ళు ఎలాగ ఉన్నారో, మేడగదిలో నుంచి వచ్చిన తర్వాత వాళ్ళు ఎలాగ మార్చబడ్డారో మనం తెలుసుకోవాలి. ఈ 10 దినాలు ఎందుకు నియమించబడ్డాయి అంటే, మనకు కూడా ఇది మేడగది లాంటి అనుభవం. ఇది మేడగదిలోనికి వెళ్ళి 120 మంది చరిత్ర బైబిల్ గ్రంథంలో వ్రాయబడలేదు, కానీ 3 చరిత్రలు వ్రాయబడ్డాయండి. వాళ్ళు ఎవరో కాదు, స్వయాన యేసు ప్రభువుకి దగ్గరగా ఉన్న శిష్యులు పేతురు, యాకోబు, యోహాను. వీళ్ళ 3 ఆయన వెంట పెట్టుకుని తిరిగాడు ఎక్కడికి వెళ్ళినా. కానీ వీళ్ళ 3 కూడా ఆ మేడగదిలోనికి వెళ్ళిన దాకా వాళ్ళ జీవితాలు మార్చబడలేదండి. యేసు ప్రభువుతో 3.5 సంవత్సరాలు తిరిగారు, ఆయనతో పాటు ఉన్నారు, ఆయనతో పాటు నడిచారు, ఆయనతో పాటు జీవించారు, ఆయన చేసిన అద్భుతాలను చూశారు. కానీ
వాళ్ళ బ్రతుకులు మార్చబడాలా. మరి ఎప్పుడు నీ పాస్టర్ గారండి? మేడగదిలోనికి ఎప్పుడైతే వెళ్ళారో వారు మార్పు చెందారో. ప్రైజ్ ద లార్డ్. మేడగది వాళ్ళకి ఒక రూపాంతరాన్ని తెచ్చింది. మేడగది వాళ్ళ జీవితాల్లో ఒక బలమైన కార్యాన్ని తీసుకొని వచ్చింది. ఇప్పుడు ఎగ్జాంపుల్ పేతురు గురించి మనం ఆలోచన చేస్తే ఎన్నోసార్లు మనం విన్నాం పేతురు గురించి. పేతురు యొక్క జీవితం, పేతురు ఎలాగా యేసు ప్రభువుని నమ్ముకున్నాడో మనకు తెలుసు. ఎలా నమ్ముకున్నాడు? పేతుర్ని తన సహోదరుని అంద్రేయ యేసు ప్రభువారికి పరిచయం చేశాడు. యోహాను సువార్త 2వ అధ్యాయము, లేకపోతే యోహాను సువార్త 1వ అధ్యాయము 41వ వచనం చదవండి. మేము మెస్సయాను కనుగొంటిమని యేసునొద్దకు అతన్ని తోడుకొని వచ్చాను. ప్రైజ్ ద లార్డ్. చాలండి. ఎవరిని యేసు ప్రభువు దగ్గర తీసుకుని వచ్చారు? తన సహోదరుడైన అంద్రేయ పేతుర్ని యేసు ప్రభువు దగ్గరికి తెచ్చి పరిచయం చేశాడు. అయితే యేసు ప్రభువారు పేతురుని చూడంగానే, పేతురు ఇక నీ పేరు సీమోన్ అనపడదయ్యా, నీ పేరు కేఫాగా మార్చబడుతుందని చెప్పాడు. అదే రీతిగా పేతురు అప్పటిదాకా చేపలు పట్టుకునేవాడు కాబట్టి పేతురు యొక్క వృత్తిని కూడా మార్చి ఇక్కడి నుంచి నేను మనుషులు పట్టు జాలరుగా నేను చేస్తానని చెప్పాడండి. ఇది పేతురు యొక్క ఇంట్రడక్షన్, ఎలాగ యేసు ప్రభువు నమ్ముకున్నాడు. అయితే పేతురు యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత ఆయన ఉన్నంత కాలము పేతురు జీవితంలో కొన్ని ఒడిదుడుకులు కానీ కొన్ని మనం ఆలోచన చేస్తే, మత్తయి సువార్త 14:28 వచ్చినాను చదువు ఒకసారి. మత్తయి సువార్త 14:28 వచ్చినాం. పేతురు, ప్రభువా నీవే అయితే నీళ్ళ మీద నడిచి నాకు సెలవిమ్మని ఆయనతో అనెను. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునొద్దకు వెలుటకు నీళ్ళ మీద నడిచిన గాలిని చూచి మునిగిపోసాగాను. హల్లెలూయా. అంటే పేతురు యేసయ్యతో పాటు నడవాలనుకున్నాడు కానీ నడవలేకపోతున్నాడండి. ఎందుకని? జాగ్రత్తగా వినాలి. క్విజ్లో పరిశుద్ధాత్మకు జనరల్ బిట్స్ ఒక 10 ఉంటాయి. హల్లెలూయా. అపోస్తల కార్యముల గ్రంథంతో 50 బిట్లు కాకుండా ఈ 5 రోజులు ఏదైతే ఇక్కడ బోధించబడుతుందో ఈ బోధించే దానిలో ఒక 10 బిట్లు జనరల్ బిట్లు ఉంటాయండి. కాబట్టి జాగ్రత్తగా వినండి. పేతురు జీవితంలో యేసు ప్రభువుతో నడవాలనుకున్నాడు కానీ నడవలేకపోయాడు. అంటే పేతురు గాలిని చూచి మునిగిపోసాగుతున్నాడు. యేసయ్యలాగా జీవితం అనుకున్నాడు, జీవించలేకపోయాడు. తర్వాత చూస్తే మత్తయి సువార్త 16:23 వచనంలో కూడా, అయితే పేతురు వైపు తిరిగి నా వెనకకు పొమ్ము, చాలండి. ఇదన్నీ కూడా పేతురు యొక్క జీవితం అండి. ఎప్పుడు? యేసు ప్రభువు నమ్ముకోముందు కాదండి. యేసు ప్రభువు నమ్ముకొని యేసు ప్రభువు వారు సేవకి పిలిచిన తర్వాత జరిగిన అతని జీవితంలో వస్తున్న వాటిని ఏమంటారంటే ఒడిదుడుకులు కానీ, అతని యొక్క జీవితం ఒక మాటలో చెప్పాలంటే పరిశుద్ధ ఆత్మను పొందుకోక మునుపు పేతురు ఎలాగ ఉన్నాడో పాస్టర్ మేమెందుకు వినాలి? 99% మనము కూడా పేతురు లాంటి వాళ్ళమే. హల్లెలూయా. మనము కూడా యేసయ్య దగ్గరికి వచ్చిన తర్వాత మనము కూడా నడవాలనుకుంటున్నాము కానీ మనం నడవలేకపోతున్నామండి. గాలి అంటే దేనికి సాదృశ్యంగా ఉంది? మనం పోయిన వారం చదువుకున్నాం కదా, బండ మీద కట్టబడిన ఇల్లులో అనేక రకాల కీడు కానీ లోకానికి కానీ గాలి అనేక రకాలకి సాదృశ్యంగా ఉంది. నువ్వు యేసు ప్రభువు దగ్గరికి వచ్చిన తర్వాత నువ్వు యేసయ్యలో నడవాలనుకున్నావు కానీ నువ్వు నడవలేకపోతున్నావు. ఏదో నేను నడవకుండా నేను అడ్డగిస్తుంది. అది ఏ గాలైనా, అది ఏ సుడిగాలైనా, అది ఎటువంటి గాలైనా పేతురుని అడ్డగించినట్లుగా ఈరోజు నువ్వు దేవుని ఆత్మ లేకపోతే నిన్ను కూడా గాలి లాంటి కొన్ని శోధనలు నిన్ను నడవకుండా, పరిశుద్ధముగా నడవకుండా, దేవుని పిల్లగా దేవుని కుమార్తెగా నడవకుండా నిన్ను ముంచి వేస్తూ ఉంటాయి ఈ లోకంలో. పేతురు అదే ఎదుర్కొన్నాడు అండి. గాలి ఏం చేసిందంట? గాలిని చూస్తూ ఉన్నాడు. ఆ గాలిని చూసినంతసేపు ఏమైపోయాడంట? మునిగిపోతున్నాడు. ఎక్కడ మునిగితున్నాడు? లోకంలో మునిగిపోతున్నాడు, పాపంలో మునిగిపోతున్నాడు,
దేవునికి విరోధమైన కార్యములో మునిగిపోతా ఉన్నాడు. అటువంటి మునిగిపోతున్న పేతురుని యేసయ్య చేపెట్టి పైకి లేపాడు. ఆయన చెప్పలు కొడితే దేవుని యొక్క నామాన్ని మహిమపరుద్దాం. రెండవదిగా ఒకరోజు యేసు ప్రభువు శిష్యులందరినీ పిలిచి, అయ్యా నేను యెరూషలేముకి వెళ్తున్నాను, అక్కడ నేను సిలువలో చనిపోతాను, నేను అందుకే వచ్చాను, నా మెయిన్ రీజన్ అది, అందుకు వచ్చానంటే పేతురు పెద్ద ప్రార్థన పరుడుగా ఆయన చేయబెట్టుకొని యేసయ్యకి ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా. ఏమని? యేసయ్య నీకు వందనాలు, స్తోత్రం స్తోత్రం, నీకు ఆ సిలువ మనం దూరం మగును గాక యేసు నామములో అని యేసయ్యకే ప్రార్థన చేస్తున్నాడు పేతురు. ఏమని? నీకు ఆ సిలువ మరణం దూరం మగును గాక. శిష్యులందరూ కూడా ఆశ్చర్యపోయారు, అమ్మో పేతురికి ఇంత బలం నుంచి వచ్చింది రో అని అనుకుంటా ఉన్న సమయంలో యేసయ్య అన్నాడు, తిరిగి సాతాన్ పేతుని గద్దిస్తున్నాడు. ఏమని? గద్దించింది పేతుని కాదండి, సాతానా నువ్వు నా వెనకకి పొమ్ము, నువ్వు మనుషుల యొక్క సంగతులు నువ్వు తలొస్తున్నావు కానీ నీకు దేవుని సంగతులు నీకు నమస్కరించటం లేదు, అంటే నీకు అర్థం కావటం లేదు. ఇక్కడ యాక్చువల్గా యేసు ప్రభువు గద్దించింది సాతాన్నే, కానీ యాక్చువల్గా యేసు ప్రభువు గద్దించింది ఎవరిని? పేతుర్ని. సాతాను అపవాది నువ్వు చోటు ఇవ్వకుండా నీలోనికి రాదమ్మా. గుర్తుంచుకోండి, ఇది 100% నిజం. అది ఆ సాతాను వరకు నీలోనికి రాడు. పేతురు ఇప్పుడు సాతానికి అవకాశం ఇచ్చాడంటే ఎక్కడో అవకాశం ఇచ్చాడు, మరి ఎక్కడిచ్చాడు మనకే తెలియదు. కాబట్టి సాతాను లోపలికి జొరబడి యేసు ప్రభువు సిలువ మరణం పొందకుండా యేసు ప్రభువుకి ప్రార్థన చేస్తున్నాడు. ఇక్కడ మెయిన్ ఏంటంటే పేతురుకి దేవునికి సంగతులు అర్థం కావటం లేదు. యేసు ప్రభువు అందుకనే గద్దిస్తున్నాడు, సాతానా నా వెనక్కి పో, నువ్వు నా దగ్గరే ఉన్నావు కానీ నీకు అసలు ఏమీ తెలియటం లేదు, నీకేం అర్థం కావటం లేదు, నీకు మనుషుల సంగతులే తెలుస్తున్నాయి కానీ నీకు దేవుని సంగతులు తెలియటం లేదు. కొన్నిసార్లు మనం కూడా యేసయ్య దగ్గరికి వచ్చినా మనకి ఏది తెలియదండి. ప్రార్థన చేసినా తెలియదు, పాట పాడినా తెలియదు, వాక్యం చదివినా తెలియదు. యేసయ్య దగ్గరే ఉన్నాడు కానీ అసలు యేసయ్య గురించి తెలియట్లేదండి పేతురుకి. అంటే పేతురు ఇప్పుడు పూర్తిగా ఎలాగున్నాడు? శరీర సంబంధిగా ఉన్నాడు. అందుకని కొరింథీ సంఘానికి అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, 1 కొరింథీ 2:11 చదవండి. ఒక మనుషుని సంగతులు అతనిలోనున్న మనిషి ఆత్మకే కానీ మనుషులలో మరి ఎవనికి తెలియను, అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే కానీ మరి ఎవరికి తెలియను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈరోజు నువ్వు ఎన్ని సంవత్సరాలు రక్షణ పొంది, ఎన్ని సంవత్సరాలు నువ్వు బాప్తిసం తీసుకొని, నువ్వు ఎన్ని సంవత్సరాలు మందిరానికి వచ్చి నీకు దేవుని సంగతులు ఏదైనా వంటబడుతున్నాయా? నీకు దేవుడు ఎవరో తెలుసా? దేవుని యొక్క వాక్యము తెలుసా? దేవదూతల గురించి తెలుసా? నీకు దేవుడు ఏమి చేయగలడో తెలుసా? దేవుడు నిన్ను ఎందుకు పిలిచాడో తెలుసా? దేవుడు నిన్ను అభిషేకించాడో తెలుసా? దేవుడు నీకెందుకు తన ఆత్మతో నింపాడో నీకు తెలుసా? మీరేం చెప్పగలరు తెలుసా అంటే? తెలియదు పాస్టర్ గారు మనం చెబుతామండి. తెలుసా అంటే మనం మోసం చేసుకున్నట్టే. తెలియదు. ఈరోజు చాలామంది తెలియదండి. తెలిస్తే ఇక్కడ ఎందుకు ఉంటారమ్మా? ప్రైజ్ ది లార్డ్. ఎక్కడొక చోట దేవుని సాక్షులకి నిలబడతాం కదా. ఆది సంఘంలో ఎందుకు చెప్పారు? పరిశుద్ధాత్మ దేవుడు శక్తి మీ మీదకి వచ్చినప్పుడు మీరు సాక్షులుగా ఉంటారు. ఈరోజు మనకు తెలియటం లేదండి. పేతురుని అందుకని గద్దిస్తున్నాడు, పేతురా నీకు మనుషుల సంగతులు తెలుస్తున్నాయి కానీ నీకు దేవుని సంగతి అర్థం కావటం లేదు. ఎందుకు దేవుడు రక్తం చిందించాడు, యేసు ప్రభువు ఎందుకు లోకానికి వచ్చాడు, ఎందుకు నేను దేవుని మందిని నడిపించాడు, ఈరోజు చాలా మందికి తెలియట్లేదండి. ఆ తెలియకపోవటానికి బట్టే ఎన్నో అభ్యంతరాలు, ఎన్నో డిస్టర్బెన్స్ కలుగుతూ ఉన్నాయి, ఎన్నో మానసికంగా మనం ఇబ్బంది పడుతున్నాము. పేతురు కూడా అదే పరిస్థితి గుండా వెళ్తూ ఉన్నాడు. ఈరోజు రెండవదిగా నీకు దేవుని సంగతులు అర్థమవుతున్నాయా? దేవుడు నిన్ను ఎందుకు పిలిచాడో తెలుసా? లోకంలో పెద్ద పెద్ద గొప్ప వాళ్ళు ఉన్నారు, నిన్ను ఎందుకు పిలిచాడో తెలుసా? వాళ్ళేమో తక్కువ కాదండి. దేవుడు మనల్ని పిలవటానికి ఏదో ఒక ఉద్దేశం ఉంది, ఏదో ఒక రీజన్ ఉందండి, ఏదో ఒక పర్పస్ ఉంది నిన్ను పిలవటానికి. నీ వెనక ఎవరో ప్రార్థన చేశారు నీ కుటుంబంలో. ఈరోజు నేను ఇక్కడ రావటానికి నా వెనక ఎవరో ప్రార్థన చేశారు, నా గురించి ఎవరో మొరపెట్టారు, నా గురించి ఎవరో విజ్ఞాపన చేశారు. కాబట్టి దేవుడు అన్యునిగా నన్ను ఎన్నుకొని పాపానికి, లోకానికి, శాపానికి దగ్గరవుతున్న నన్ను నుంచోబెట్టి ఆయన సేవకునిగా తీర్చిదిద్దాడు. ఈరోజు ఇక్కడ ప్రతి ఒక్కరి పట్ల కూడా దేవుడు ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. ఆయన అది ఎప్పుడు తెలిసింది పాస్టర్ గారండి? నువ్వు మనిషిగా ఉన్నంత కాలం నీకు తెలియదమ్మా. ఇక్కడ ఎవరున్నారో తెలియదు, ఇక్కడ ఏమి జరుగుతుందో తెలియదు. ఇది మనకు దేవుని మందిరం అనేది కూడా అర్థమే కాదండి. ఒక జనరల్గా వచ్చి వెళ్తాం, జనరల్గా వెళ్ళిపోతాం అంతే.
ఎప్పుడైనా దేవుని మందిరం మనకు తెలుస్తూ ఉందా? ఈ దేవుని మందిరం, ఇక్కడ దేవుడు సంచరిస్తున్నాడు, ఈ దేవుని యొక్క దూతలు, ఇది దేవుని యొక్క మహిమ దిగి వచ్చే స్థలం, దేవుని యొక్క ప్రసన్నత దిగి వచ్చే స్థలం. ఈ స్థలంలో మనం ప్రార్థించినది దేవుడు తన బలమైన కార్యాలు జరిగిస్తాడని నువ్వు ఎప్పుడైతే నీ యొక్క కళ్ళు తెరవబడతాయో ఆ రోజు పేతురులాగా దేవుడు నిన్ను కూడా బలపరచటం ప్రారంభిస్తాడు ఆయన. చెప్పలు కూడా దేవుని యొక్క నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా. కాబట్టి రెండవదిగా, పేతురుకి దేవుని ఆత్మ లేకపోవటాన్ని బట్టి మనుషుల సంగతులే కానీ దేవుని సంగతి అర్థం కావటం లేదండి. ఈరోజు నీవు దేవుని ఆత్మ లేకపోతే ఎంత బోధించిన స్వయాన దేవదూతలు వచ్చిన, ఎంతమంది సేవకులు వచ్చినా, బెనహిన్ గారు అని ఉన్నారు, నేను ఈ మధ్య స్టేటస్ పెట్టి, ఆయన వచ్చి చెప్పినా, ఆయన యూదుడు, ఆయన చొక్కా ఇట్లా వేస్తేనే అందరూ అభిషేకించబడతాడు, శక్తివంతంగా వాడుకున్నాడు దేవుడు ఆయన్ని. ఎవరు వచ్చి చెప్పినా నీకు అర్థం కాదండి. ప్రైజ్ ద లార్డ్. నీలో దేవుని ఆత్మ ఉంటే చిన్నపిల్లోని తెచ్చి ఇక్కడ నుంచో పెట్టి చెప్పినా నీకు అర్థమయ్యిద్ది. హల్లెలూయా. చాలాసార్లు మనం ఏమనుకుంటాం, వాళ్ళు వస్తే బాగుంటుంది, వీళ్ళు వస్తే బాగుంటుంది అనుకుంటాం. కాదు, నాదంతా మానవ పద్ధతులు అయ్యి దేవుని పద్ధతిలో చిన్న పిల్లడు సమూయేలైనా సరే, సమూయేలు చెప్పిన మాట ఇశ్రాయేలు ప్రజలందరూ చెవులు ఏమందంట? గింగురమందంట. నేను చెప్పలేదు, దేవుడే చెప్పాడు అది. ప్రైజ్ ద లార్డ్. కానీ ఈరోజు నువ్వు మానవుడిగా ఉంటే, మానవ సంబంధముగా ఉంటే నీకు ఏమీ కూడా అర్థం కాదండి. నువ్వు దేవుని ఆత్మతో నింపబడితే నీకు అర్థమవుతుంది. అందుకని యేసు ప్రభువు సంఘముతో చెప్పాడు ప్రకటన గ్రంథంలో, సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినును గాక. ఎవరికి అర్థమవుతుంది దేవుని మీదకి వచ్చే మాటలు? ఏ చెవి? ఈ చెవి కాదండి. ఈ చెవి అంతా దురద చెవి కదా. ఈ చెవులు అంటే ఇప్పుడు దురద చెవులు, ఏది వినాలి ఈ చెవులు అండి. ఈ చెవులు ముయ్యబడి ఆత్మ సంబంధమైన చెవులు తెరవబడితే దేవుని స్వరాన్ని నువ్వు వినగలుగుతావు, దేవుని స్వరాన్ని నువ్వు అర్థం చేసుకోనగలవు, దేవునికి చిత్తను గ్రహించగలవు. ఈ 10 దినాల ఉపవాస ప్రార్థన ముగింపులో నువ్వు దేవుని చిత్తాన్ని గ్రహించి ఆయన ఆత్మతో నువ్వు నింపబడాలి. ప్రైజ్ ద లార్డ్. అందుకనే దేవుడు మనల్ని ఉద్దేశించాడు ఆయన. కాబట్టి ఈ రోజున మన జీవితాల్లో మానవ పద్ధతులు, మానవ సంగతులు, మానవులకి సంబంధించిన అన్నీ కూడా దూరమగును గాక. హల్లెలూయా. మూడవదిగా మత్తయి సువార్త 18:21 చదవండి. మత్తయి సువార్త 18:21. ఆ సమయమున పేతురు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేస్తే నేను ఎన్ని మార్లు క్షమించాలి? ఒక స్పీడ్కి వెళ్తాను, నీకు 20 నిమిషాలు టైం ఉంది కాబట్టి. ఉంటారా? 10 గంటల దాకా ఉంటారా? 10 గంటల దాకా ఉంటాం పాస్టర్ కన్నా. నిజాయితీగా చేతులు ఎత్తండి. హల్లెలూయా. ఉన్నారు కానీ మనసులో ఎత్తటం లేదండి. నాకు అర్థమవుతుంది, ఇక్కడ ఆత్మ తెలుస్తుంది కాబట్టి తొందరగా ముగిస్తాను. పేతురు మూడవదిగా యేసు ప్రభువు దగ్గరికి వచ్చి, అయ్యా, నా సహోదరుడు నా ఇలా తప్పు చేసిన ఎన్నిసార్లు క్షమించాలి? అంటే ఏదో జరిగిందంటారు కదా, జరిగింది ఏదో, మరి ఎవరితో గొడవ పడి వచ్చాడు యేసయ్య దగ్గరికి వచ్చి. మరి ఎక్కడ గొడవ పడిందో, నీళ్ళ దగ్గర లేకపోతే పంపు దగ్గర, వెనకాల పంపుల దగ్గర కొట్టుకునే వాళ్ళండి, ఇప్పుడు లేదు. హల్లెలూయా. పంపుల దగ్గర కొట్టుకునే వాళ్ళు, బిందులు తీసుకుని కొట్టుకునే వాళ్ళు. మరి పేతురు ఎవరితో గొడవ పడ్డాడో కానీ, మరి ఎన్నిసార్లు గొడవ పడ్డాడో తెలియదు కానీ యేసయ్య దగ్గరికి వచ్చి, అయ్యా, నా సహోదరుడు నా ఎడల తప్పు చేస్తే నేను ఎన్ని మార్లు క్షమించాలి అంటే ఇప్పటికే చాలాసార్లు క్షమించుంటాడు పేతురు. యేసు ప్రభువు తెలివిగా 7 మార్లా కాదయ్యా, 77 మార్లు. 77 కాదండి, సరిగ్గా చదవండి అక్కడ. 70 ఏళ్ళ మార్లు అనగా జీవితాంతం క్షమించాలి. అంటే పేతురుకి అప్పటికి క్షమించే మనసు లేదండి. యేసు ప్రభు నమ్ముకున్నాడే కానీ తన సహోదరు దగ్గర గొడవ పడతా, లేనిపోయిన గొడవలని తన నెత్తి మీదకి తెచ్చుకు, తన ఇంటి మీద తెచ్చుకుంటా ఉన్నాడు. యేసయ్య కరెక్ట్గా జవాబు చెప్పాడు, పేతురు, నువ్వు జీవితాంతం నువ్వు క్షమిస్తానే ఉండాలయ్యా. నువ్వు గొడవ పెట్టుకున్నా, వాళ్ళు గొడవ పెట్టుకున్నా, నువ్వు క్షమిస్తానే ఉండాలి. అది దేవుని మనసు అయ్యా. దేవుని ఆత్మ కలిగిన వాళ్ళు ఏం చేస్తారు? మూడవదిగా, మన ఎడల తప్పిదము చేస్తే వాళ్ళు మనం మనస్ఫూర్తిగా క్షమించి ఏం చేయాలి? మన శత్రువుల నిమిత్తం మనం ప్రార్థన చేయాలి. హల్లెలూయా. కాబట్టి ఈరోజు మనకి ఎప్పుడు వచ్చింది క్షమించే మనసు? ప్రార్థన చేస్తే రాదండి. చెప్పమ్మా, ప్రార్థన చేస్తే వచ్చిద్దా? ఈరోజు చాలా మంది కూడా నాకు ధ్యానిస్తూ ఉంటే, పాపం జయించు అంటే, నువ్వు జయిస్తావా? జయించవండి. ఎందుకు జయిస్తా? పాపం జయించు అని ఒక 100 సార్లు నేను అరిస్తే నువ్వు జయిస్తావా? జయించవండి. పాపం ఎలాగ జయించాలో చెబితే నువ్వు జయిస్తావు. పరిశుద్ధాత్మ దేవుడు అదే.
ఈరోజు నేను ఒకవేళ ఈ రోజంతా అరిసిన పాపం జయించు, శరీరాశను జయించు, నేత్రాశను జయి, నువ్వు జయించలేవు. పరిశుద్ధ ఆత్మ దేవుడు నీ లోపలికి వస్తే ఆయన జయించేటట్లుగా చేస్తాడు. ఆయన చెప్పలు కూడా దేవుని యొక్క నామాన్ని మహిమపరుద్దాం. ఈరోజు అనేక బోధలు నువ్వు పాపం జయించు జయించు, నువ్వు పైకి లే అంటారు, కానీ నువ్వు ఎలాగ పైకి లేకవాళ్ళు పైకి లేపే ఒక ఆయన గురించి చెప్పట్లేదండి. చెబుతున్నారు పైకి లేపే ఒక ఆయన ఉన్నాడని. చెప్పట్ల పైకి లేని అంటున్నారు. లేగగలుగుతున్నారు మీరు? లేగవలేమండి. వితౌట్ స్పిరిట్ ఆఫ్ గాడ్, వితౌట్ హోలీ స్పిరిట్, పరిశుద్ధ ఆత్మ లేకుండా ఒక వ్యక్తి సరిగా నిలబడలేడు. పరిశుద్ధ ఆత్మ లేకుండా ఒక వ్యక్తి బండ మీద నిలబడలేడు. పరిశుద్ధ ఆత్మ అభిషేకం లేకుండా ఒక వ్యక్తి పాపాన్ని జయించలేడు. పరిశుద్ధ ఆత్మని సహాయం లేకుండా ఒక వ్యక్తి లోక ఆశలు కానీ, నేత్రాశ కానీ, శరీరాశ కానీ, జీవబుడంబాన్ని కానీ జయించలేడు. కాబట్టి ఈరోజు మనం ఇప్పటిదాకా అన్ని చేసి ఫెయిల్ అయిపోయామండి. మానవ సంబంధంగా ఉన్నాము. కాబట్టి ఈ రోజు నుంచి అయినా సరే పేతురులాగా ఎలాగెళ్ళాడు మేడగదిలోనికి, మనము కూడా ఈ మేడగదిలోనికి వచ్చినట్లయితే దేవుడు మనకు అటువంటి క్షమించే మనస్సుని దేవుడు మనకు దయచేయును గాక. మత్తయి సువార్త 19:27 చదవండి. మత్తయి సువార్త 19:27. పేతురు, మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి కనుక మాకేమి దొరుకునని ఆయనని అడుగుగా. చాలండి. యేసు ప్రభువుకి మళ్ళీ అడుగుతున్నాడు. ఏమడుగుతున్నాడు? యేసయ్యా, మేము అన్నీ విడిచిపెట్టాం అయ్యా, మీ బిడ్డలుగా చేర్చబడి రక్షణ పొంది ఇప్పుడు మాకేమి ఇస్తావు? హల్లెలూయా. మనం కూడా కొన్నిసార్లు అదే అనుకుంటాం కదా, నేను యేసయ్య నమ్ముకున్నాను, మందిరానికి వచ్చాను, పాస్టర్ గారు 10 రోజులు పెట్టాడు, మరి దేవుడు మాకేదైనా ఇస్తాడా అంటే లోక సంబంధముగా మెటీరియల్ కోసం ఆలోచన చేస్తున్నాడు అండి. ఆల్రెడీ పేతురు కోసం దేవుడు ఏది సిద్ధపరిచాడో పేతురు తెలియటంలా. అప్పుడు యేసు ప్రభువు చెప్పారు, పేతురు, నువ్వు అంతా సమస్తాన్ని విడిచిపెట్టావయ్యా, కానీ నేను భౌతికముగా అది ఆల్రెడీ వచ్చింది. నువ్వు దేవుని రాజ్యాన్ని, దేవుని యొక్క నీతిని వెతుకుతున్నావు, కానీ రేపు ప్రపంచ పునర్జన్మందు ఈ ప్రపంచం అంతటికి కూడా తీర్పు తీర్చి 24 పెద్దల్లో 12 మంది ఏమన్నా గోత్రకర్తలు, 12 మంది ఏమన్నా నాతో పాటు ఉండి పరిచర్లో చేసిన ఈ 12 మంది కుర్చీలు కూడా అక్కడ వేయబడతాయ్యా. హల్లెలూయా. కానీ ఇక్కడ పేతురు యొక్క మనసు ఎలా ఉంది? అయ్యా, మేము సమస్తాన్ని విడిచిపెట్టామయ్యా, మాకేం దొరుకుతాయి, మాకేం కావాలి? ఈరోజు మనం కూడా దేవుని మందిరానికి వచ్చిన మనం కూడా ఏసైనా డిమాండ్ చేసిన సందర్భాలు ఉన్నాయా? ఏసయ్యా, అన్నీ చేసామయ్యా, మాకేమి ఇస్తావు? అన్నీ చేసాం ప్రభువా, అయ్యా మాకేమి అలాంటి మెటీరియల్ కోసము మనం ఏసైని వెంబడిస్తున్నామా? కాదండి. దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. ఎప్పుడు ఇస్తాడు తెలుసా? మొదట ఆయన రాజ్యమును, ఆయన నీతిని వెతికితే అప్పుడు అవన్నీ కూడా దేవుడు ఇస్తాడండి. హల్లెలూయా. ఈరోజు నువ్వు దేవుని యొక్క రాజ్య నీతిని వెతుకుతున్నావా? లేకపోతే వేటిని వెతుకుతున్నావు? బిలాములాగా పేరు ప్రఖ్యాతులు వెతుకుతున్నావా? ఆకానులాగా వెండి బంగారం వెతుకుతున్నావా? యోధా ఇస్కరియోతులాగా డబ్బుల కొరను వెతుకుతున్నావా? నువ్వు వేటిని వెతుకుతున్నావు? పేతురు ఇక్కడ వాటిని వెతుకుతున్నాడు అండి. యేసయ్య, మేము అన్నీ వెంబడించి మాకేమి డబ్బులు మరి ఏం వెతికాడు యేసయ్య దగ్గరికి వచ్చి? ఈరోజు మనం దేవుని మందిరానికి వచ్చి కూడా అన్నీ వెతుకుతూ ఉంటామండి. నువ్వు వెతకవలసింది వెతకకుండా నువ్వు ఏదేదో వెతికితే నీకు దేవుడిచ్చేది నీకు కనపడదు, కానీ నీకు చివరికి దెయ్యం ఇచ్చేది కనపడిద్ది అండి. కాబట్టి ఈరోజు నువ్వు ఏది వెతుకుతున్నావు? దేవుని దగ్గర ఏది అడుగుతున్నావు? ప్రైజ్ ది లార్డ్. అందుకని పౌలు భక్తుడు కొరింథీ సంఘముతోటి, ఈ జీవిత కాలం మట్టుకే మనం క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమైపోతామండి. ఈరోజు చాలామంది క్రైస్తవులే ఈ జీవితకాలం మట్టికి మాకు చాలండి, ఈ జీవితకాలం మట్టికే మా మందిరం, ఈ జీవితకాలం మట్టికే మాకు రక్షణ, అలాగ ఒకవేళ మనం అనుకుంటే మనుషులందరికంటే దౌర్భాగ్యులమైపోతామండి. నువ్వు ఎప్పుడైనా దేవుని దగ్గరికి వచ్చి, అయ్యా పేతురులాగా కాకుండా, అయ్యా నా కొరకు నువ్వు నిత్య జీవాన్ని సిద్ధపరిచినందుకు నీకు వందనాలయ్యా అని ఎప్పుడైనా చెప్పావా? లేదండి. పేతురు కూడా అలాగే ఉన్నాడు, మాకేమి దొరుకును. ఈరోజు చాలామంది నువ్వేం వెతుకుతున్నావు? 5వదిగా మత్తయి సువార్త 26:41 చదవండి. మత్తయి సువార్త 26:41 శోధనలో ప్రవేశించుకున్నట్లు ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనమని పేతురుతో చెప్పి
మీరు శోధనలో ప్రవేశించుకుని మెలకువ కలిగి ప్రార్థన చేయుడి, ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనమని పేతురుతో చెప్పి మరలా రెండవ మారు 45 వచ్చిన ఆయన వారిని మరలా విడిచి వెళ్ళి ఆ మాటలే చెప్పుచు మూడవ మారు ప్రార్థన చేసెను. 43 వచ్చిన తిరిగి వచ్చి వారు మరలా నిద్రించుట చూచెను, ఏలయనగా వారి కన్నులు భారముగా ఉండేను. అంటే పేతురికి ఎట్లాగున్నాడంటే తన శరీరాన్ని యేసు ప్రభు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువలకి ప్రార్థించని చెప్పినా వాళ్ళు ఏం చేస్తున్నారు, అక్కడ నిద్రపోతూ ఉన్నారండి. ఎందుకని? వారికి వచ్చే శోధన వాళ్ళు గ్రహించలేకపోయారు, గమనించలేకపోయారు. అందుకే మనం చెప్పుకున్న మాట, దేవుని ఆత్మ నీలో పని చేస్తే నీకు కీడు ఏ వైపు నుంచి వస్తుందో, నీకు శత్రువు ఏ వైపు నుంచి వస్తాడో నీకు అర్థమవుతుంది. దేవుని ఆత్మ నీలో లేకపోతే ఏమి జరుగుతుందో మనకు అర్థమే కాదని యేసు ప్రభు ఇక్కడ చెప్పాడు. అయ్యా ఇదిగో శోధన గడి రాబోతుంది, శోధనలో మెలకువ కలిగి ప్రార్థన చేయని చెబితే వాళ్ళందరూ కూడా హాయిగా నిద్రపోతా ఉన్నారు. ఈరోజు మనం కూడా ఏం చేస్తున్నాం? నువ్వు శరీరంలో ఉంటే దేవుని ఆత్మ నీళ్ళు లేకపోతే ఈరోజు చాలామంది అన్ని కష్టాలు ఎన్ని బాధలు ఉన్న దేవుడికి వచ్చి మొరపెట్టడం లేదు, కానీ హాయిగా నిద్రపోతున్నారండి. ఎలాగ నిద్రపోతున్నాం మనకు అర్థం కావటం లేదు, ఎలాగ నిద్రపడుతుందో తెలియట్లేదండి. పేతురు అక్కడ శోధన రాబోతుంది, కీడు రాబోతుంది, లేచి ప్రార్థించండి అని అడిగినప్పుడు యోనా కూడా అదే చేశాడు కదా. దేవుని యొక్క చిత్తాన్ని తప్పేసి హాయిగా వాడలు అడుగు బాగనికి అక్కడ నిద్రపోతూ ఉన్నాడు. ఆ వాడలో అప్పుడు దేవుడు తుఫాను తెప్పిస్తే ఆ వాడలో ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చి, ఓయి నిద్రపోతా, నీకేమి వచ్చింది, లేచి నీ దేవునికి ప్రార్థించు. అందరూ ప్రార్థన చేస్తుంటే ఒక ప్రవక్త అయ్యుండి దేవుని చిత్తానికి పారిపోతున్న వ్యక్తి నిద్రపోతా ఉన్నాడండి. లోకంలో ఉన్న అందరూ కూడా ఈ చలికాలంలోనూ భక్తి చేస్తున్నారండి, కానీ మనం హాయిగా దుప్పట్లు కప్పుకొని నిద్రపోతా ఉన్నాం ప్రార్థన చేయకుండా. ఎంత విచారంగా ఉంది. ఎవరి దేవునికి వాళ్ళు ప్రార్థన చేస్తున్నారో తెలుసా? ఆ వాళ్ళ తుఫాను వచ్చినప్పుడు అందరూ కూడా ఎవరి దేవునికి వాళ్ళు ప్రార్థన చేసుకుంటున్నారండి. కానీ జీవం కలిగిన ఆ యొక్క హెబ్రీయుడు అని చెప్పుకున్నాడు మళ్ళా యోనా, నేను హెబ్రీయుడిని, జీవం కలిగిన దేవుని సేవకుని. మరి ఏం చేస్తున్నాడంట? నిద్రపోతున్నాడు. లోకంలో ఉన్న వాళ్ళందరూ అన్ని ప్రజలు కూడా ఎవరి దేవతలకి ఎవరి దేవుళ్ళకి ప్రార్థన చేస్తూ ఉంటే జీవం కలిగిన దేవునికి నువ్వు ప్రార్థన చేస్తున్నావా? ఈ 10 రోజులు ఏం పాస్టర్ ఊరకనే వచ్చి వెళ్తున్నావు? ఉపవాస ప్రార్థన అంటే ఇందాక కూడా ఎవరు ప్రార్థన చేశారు, ఊరకనే తిండి మానుకోవడం కాదని. అందుకని పోయినసారి 7 రోజులు ప్రార్థనప్పుడు దాని గురించి ప్రత్యేకంగా వాక్యాన్ని చెప్పవలసి దాని కొరకు. ఉపవాసం అంటే తిండి మానుకోవడం కాదండి. అలాగ తిండి మానుకుంటే మనకి చాలామంది ఉన్నారు అలాగ మానుకునే వాళ్ళు, అనేక మతాల వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి సంబంధం లేదు. సంబంధం ఉంటుంది ఒకవేళ వాళ్ళలాగే మనం చేస్తే. మన ఉపవాస ప్రార్థనలో శక్తి కావాలి అంటే ఉపవాసం అంటే ఉపేక్షించుకోవాలి, పరీక్షించుకోవాలి, వాక్యమును ధ్యానించాలి, సహవాసము కావాలి. చివరిగా మన యొక్క ప్రార్థన దేవుని సన్నిధికి చేర్చబడాలి. అది నువ్వు ఒక పూట ఉన్నా, 2 రోజులున్నా, 3 రోజులున్నా, ఈ లేవనుకోండి, నువ్వు 40 రోజులు ఉన్నా పని చేయదండి. ఇది సత్యం అండి, ఇది యథార్థం. ఈరోజు చాలామంది నేను ఉపవాసం జరిగిపోతే నో జరగవండి. ఉపవాసం ఉన్నప్పుడు ఖచ్చితంగా నువ్వు 5 కార్యాలు చేయాలి. వాక్యమును వినాలి, పరీక్షించుకోవాలి, సహవాసము ఉందా, చివరిదిగా ఉపేక్షించుకోవాలి. దేవుడు ఎక్కడ అక్కడ తగ్గించుకోవాలండి. దాన్ని తగ్గించుకుని ప్రార్థన చేశాడు కాబట్టి దూత పంపబడ్డాడు. ఎప్పుడు పంపబడ్డాడు? దానియేలు తను తగ్గించుకుని దేవుని దగ్గర ప్రార్థన చేస్తే 21 రోజు దేవుని దూత వచ్చి, అయ్యా దానియేలు, నీ మనస్సును అప్పగించుకున్న రోజే నీ దగ్గరికి నేను పంపబడ్డానయ్యా. హల్లెలూయా. ఉత్తిగా ఊరకనే ఉండవాకనం, నామకార్థ బ్రతికి ఫుల్ స్టాప్ పెడదాం. ఈ 2024 సంవత్సరంలో చేస్తే శక్తివంతమైన భక్తి చేయాలి, చేస్తే జీవం కలిగిన దేవుని భక్తి చేయాలి, చేస్తే బలమైన ప్రార్థనలు చేయాలి, చేస్తే ఒక ఉజ్జీవకరమైన ప్రార్థనలు చేయాలి. మన ప్రార్థన ఒక బలమైనదిగా, ఇతరులకు పురికొల్పేదిగా చేయాలి. కానీ ఉత్తి ప్రార్థనలు అదేదో ఉత్తి ప్రార్థనలు చింతకాయలు కూడా రాలవన్నట్టు అలాంటి ప్రార్థనలు మానుకొని మనము శక్తి కలిగిన వారముగా మనం మార్చబడుదుముగాక. హల్లెలూయా. ఇక్కడ పేతురు వాళ్ళు నిద్ర భారముగా, కన్నులు భారముగా ఉన్నారు, బలహీనముగా ఉన్నారు. కానీ దేవుని ఆత్మ నీలో లేకపోతే నువ్వు దేవుని పనిలో బలహీనముగా ఉంటావండి. ఎంతమంది మోకరించగలం? ఎంతసేపు ప్రార్థన చేయగలరు? నేను చేతులు ఎంతమంది చెప్పట్లేదులే, కానీ ఎంతసేపు ప్రార్థించగలరు మీరు? దైవ సంబంధముగా ఎంత బలముగా ఉంటున్నారు?
అంటే ఎగ్జామిన్ చేసుకోండి అమ్మా. టీవీ దగ్గర ఎంతసేపు ఉంటారు చెప్పండి అమ్మా. ఫోన్ ఎంతసేపు మాట్లాడతారు? మనకి ఇష్టం వచ్చి 1 గంట సేపు మాట్లాడతాం కదా. దేవునితో నువ్వు ఎంతసేపు మాట్లాడుతున్నా? దేవుని సన్నిధానంలో ఆరాధనలో నువ్వు ఎంతసేపు చప్పట్లు కొట్టగలుగుతున్నా? మనం లోక సంబంధంగా చూడండి, మనం ఏంటంటే క్రైస్తవులంగా లోక సంబంధంగా మన శక్తి అంతా కూడా వాడుతున్నాము. కానీ దైవపరముగా నీ శక్తి, నీ బలము ఎంత ఉంది? దేవుని ఎలాగ ఆరాధించాలో తెలుసా? నోటితో కాదండి. నోటితో ఆరాధన చేస్తే ఈ మిద్దు కూడా దాటదు. యేసు ప్రభు సమరత స్త్రీతో చెబుతున్నాడు, దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించువారు నోటితో కాదండి. ఎట్లాగా ఆరాధించాలి? త్రూ ద స్పిరిట్. ఆత్మతో ఆరాధించాలి. ఇప్పుడు నువ్వు ఆత్మతో ఆరాధించాలంటే చెప్పండి అమ్మా, నీలో ఎవరు ఉండాలి? ఆత్మదేవుడు ఉంటే నువ్వు ఆరాధించగలవు. ఇప్పుడు అర్థమైంది. నువ్వు ఎంత పాట పాడుతున్నా ప్రైజ్ అలా ఎందుకు ఉజ్జీవం రావటం లేదు? ఆత్మదేవుడు లేడు కాబట్టి దేవుడు ఆత్మ కనుక ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధన చేస్తే, దావీదు ఆత్మతో సత్యముతో ఆరాధన చేసి ఆ వాయిద్యము తీసుకుంటే సౌలులో ఉన్న దురాత్మ బయటికి పోతా ఉందండి. చెప్పలు కూడా దేవుని యొక్క నామాన్ని మహిమపరుద్దాం. నువ్వు పాట పాడినప్పుడు, నువ్వు ప్రార్థించినప్పుడు, ఒక చిన్న పిల్లైన దెయ్య పిల్లైన బయటికి వెళ్ళటం చూసారా? హల్లెలూయా. దావీదు గిటార్ తీసుకొని పాట పాడుతూ ఉంటే సౌలులో ఉన్న దురాత్మ, అదండి ఒక పాట, ఆత్మతో పాట పాడే వాళ్ళ దగ్గర ఉన్న కెపాసిటీ అది ఎవరికి వస్తుంది? ఆత్మలో లీనమైపోయిన వాళ్ళకి. అందుకని పాట కూడా ఉంది, దావీదు వలెనే నాట్యమాడి తండ్రిని స్తుతించేదను, దావీదు వలె నాట్యమాడి తండ్రిని స్తుతించేదను, తంబురతోను సితారతోను తండ్రి నిన్ను స్తుతించేదను, తంబురతోను సితారతోను తండ్రిని స్తుతించేదను, యేసయ్యా స్తోత్రము పడదాం, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, స్తోత్రము, నాకై సమస్తము చేసి ముగించిన తండ్రి నిన్ను స్తుతించేదను, నాకై సిలువలో శిక్ష వహించిన దేవా నిన్ను స్తుతించేదను, నాకై సమస్తము చేసి ముగించిన తండ్రి నిన్ను స్తుతించేదను, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, ఆమేన్, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, ఆమేన్. దావీదు వలె నాట్యమాడి తండ్రి నిన్ను స్తుతించేదను. హల్లెలూయా. సమయం అయిపోయింది కాబట్టి దావీదు వాళ్ళు పాట పాడగా ఉద్యోగం వచ్చింది. దావీదు ఎలాగ పాడాడు తెలుసా? దావీదు ఎలా పాడాడు తెలుసా? మన ఊరు పాడపాడు. దావీదు ఎలా పాడాడు తెలుసా? ఎదుటోడు ద్వేషించేటట్లుగా ఆరాధన చేశాడండి దేవుని దగ్గర. ఎట్లాగా ఆరాధన చేసేది తెలుసా? తన భార్యే ఎగతాళి చేసింది దావీదుని. మరి ఏంద్రా బాబు ఇట్లాగే ఎగురుతున్నావు దేవుని దగ్గర అంటే, నువ్వు ఆరాధన మన పక్కన వాళ్ళు కూడా ప్రైజ్ అలా మీరు చెప్పండి అలాగే ఆరాధన చేస్తారు. ఆది నేను చూస్తున్నాను మైమరిచిపోవటం. కానీ అందరిలో ఉందా ఆ దావీదు వల్ల ఆరాధన అంటే? చూశారు అక్కడ దేవుని మందస్సం ఎదుట తన్ను మైమరిచిపోయి అసలు నాట్యము చేస్తా ఉంటే ఆ పరవశుడైపోయి దేవుడు అందుకనే దావీదు అంతగా ఇష్టపడ్డాడు. బైబిల్ గ్రంథంలో దావీదు ఆరాధన దేవునికి నచ్చింది.
దావీదు పూర్ణ బలముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో దేవుని దగ్గర నాట్యము చేస్తూ ఉంటే దురాత్మలన్నీ కూడా పారిపోతా ఉన్నాయి. ఈరోజు నీ దగ్గర అంత బలం ఉందా? లోక సంబంధంగా బలం ఉందని ఒప్పుకుంటాను నేను. హల్లెలూయా. దైవ సంబంధంగా బలం ఉందా? పేతురు ఏమన్నా నిద్రపోతా దైవ సంబంధంగా బలహీనుడైపోతున్నాడండి. కానీ దేవుని ఆత్మ కలిగిన వాళ్ళు దినదినము బలము పొందుకుంటారు. చప్పలు కొడుతూ దేవుని యొక్క నామాన్ని మహిమపరుద్దాం. నీలోకి దేవుని ఆత్మ వచ్చినప్పుడు నువ్వు బలవంతుడిగా మార్చబడతావు. ఒకప్పుడు ఏ విషయంలోనైతే నువ్వు బలహీనుడిగా ఉంటావు, దేవుని ఆత్మ నీలోనికి వచ్చినప్పుడు అందులో యెహెజ్కేలు, అయ్యా ఒకప్పుడు నేను నిలవబడలేకపోతున్నాను, దేవుని ఆత్మ యెహెజ్కేలుకి రాగానే ఇప్పుడు యెహెజ్కేలు చక్కగా నిలవబడ్డాడండి. హల్లెలూయా. ఒకప్పుడు మనం దేవుని ఆత్మ లేకపోతే నువ్వు ఒక 5 నిమిషాలు కూడా ప్రార్థన చేయలేము, నిద్ర వచ్చేసింది నీకు. అదే దేవుని ఆత్మ నీలోండి ప్రార్థన చేస్తే నువ్వు ఎంత పెద్దగా ప్రార్థన చేస్తున్నారో మన పక్కన వాళ్ళు కూడా వినవపడకపోతే పెద్దగా ప్రార్థన నోరు తెచ్చి ప్రార్థన చేయాలండి. నీ ప్రార్థన ఇంట్లో వాళ్ళకి వినవపడకపోతే ఆ ప్రార్థనలో శక్తి లేదు, పస లేదు. నీ ప్రార్థన ఎదుటివానికి వినపడాలి. దేవుని ఆత్మ నీలో పని చేస్తుంటే నువ్వు బలవంతుడిగా మార్చబడాలి. నువ్వు బలహీనుడిగా ఉండకూడదండి. దేవునిలో అండి. ఒకవేళ లోక సంబంధంగా బలహీనుడిగా ఉండవచ్చు. పౌలు లోక సంబంధంగా బలహీనుడు అండి. తెలుసా? తన కళ్ళు అంటే బైబిల్ గ్రంథంలో రాయబడలేదు కానీ పౌలు చాలా బలహీనుడు తెలుసా? చాలా బలహీనుడు. అంటే బైబిల్ పండితులు చెప్పింది ఏంటంటే దేవుడు దర్శించినప్పుడు అతని కళ్ళు ఆ వెలుగుతో నింపబడి కంట్లో పుసికారుతూ ఉండిద్దంట. తన శరీరం ఏదో ఒక ముళ్ళు సాతాను దోతని దేవుడు పెట్టాడు. అంటే లోక సంబంధంగా బలహీనుడే కానీ దైవ సంబంధముగా బలవంతుడు. చెప్పలు కూడా దేవుని యొక్క నామాన్ని మహిమపరుద్దాం. మనం లోక సంబంధముగా బలంగా ఉంటున్నాము కానీ దైవ సంబంధముగా బలహీనములుగా ఉంటున్నామండి. కాబట్టి ఈ ఉపవాస ప్రార్థనలు మన ప్రార్థన బలముగా మార్చబడాలి. మన పాటలు, మన యొక్క పరిచర్య ఏదైనా అది బలమైన కార్యములు చేయగలిగితే అదే శక్తివంతమైన ఆత్మ సంబంధమైన పరిచర్య. హల్లెలూయా. కాబట్టి పేతురు బలహీనుడిగా ఉన్నాడండి. కానీ మేడ గదిలోనికి వెళ్ళిన తర్వాత పేతురు బలవంతుడిగా మార్చబడ్డాడు. అపోస్తలుల కార్యముల గ్రంథములో ఇంటికి గృహదర్శనానికి వెళ్తే భయంకరమైన ఆకలితో ఉన్నాడండి. మామూలు ఆకలి వేరు. చెప్పండి అమ్మా, ఎక్కడది? అపోస్తలుల కార్యముల గ్రంథము మరునాడు 10వ అధ్యాయము 9వ వచనము చదవండి. మరునాడు పగలు అంటే మిట్ట మధ్యాహ్నం పేతురు ప్రార్థన చేయుటకు అతడు మిక్కిలి ఆకలి కొని భోజనము చేయగోరెను. ఇంటివారు సిద్ధము చేయుచుండగా అతడు పరవశుడై, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, మిక్కిలి ఆకలితో ఉన్నాడు. మిట్ట మధ్యాహ్నం 12 గంటలకి బాబు ఇంట్లో వాళ్ళు అప్పుడే ఆ బియ్యం నానబెట్టి అప్పుడే పెట్టినట్టుంది. కానీ ఈలోపు ఏం చేశాడు పేతురు? ఇంతకుముందు ఏం చేశాడు? ఒరే శోధన వస్తుందని పాపం యేసయ్య హెచ్చరించిన 3 సార్లు నిద్రపోతూ ఉన్నాడు. ఇక్కడ మిక్కిలి ఆకలితో ఉన్న ఇంటివారు పొయ్యి మీద అన్నం పెడితే మిద్ది మీదకి వెళ్ళి ఎండాకాలం మిట్ట మధ్యాహ్నం 12 గంటల టైంలో ప్రార్థన చేస్తూ ఉంటే పరవశుడయ్యాడు. హల్లెలూయా. ఎప్పుడైనా మిట్ట మధ్యాహ్నం మిద్ది మీదకి వెళ్ళి ప్రార్థన చేసిన రోజులు ఉన్నాయా? పాస్టర్ గారండి చలికాలం కదండి, ఇంకొక 3 నెలలు పోతే ఏం కాలం? ఎండాకాలం కదండి. ఇంకొక 3 నెలలు పోతే వానాకాలం కదా పాస్టర్ గారండి. ఈ 3 పోతే చెప్పండి. హల్లెలూయా. కాబట్టి మనము పేతురు చూడండి, దేవుని ఆత్మ వ్యత్యాసం చూడండి, మీకు వ్యత్యాసాలు చూపించడానికి. యేసు ప్రభువు హెచ్చరించిన నిద్రమత్తుగా ఉన్నాడు, భారముగా ఉన్నాడు. కానీ దేవుని ఆత్మ మేడ గదిలోంచి వచ్చిన తర్వాత ఆ సమయాన్ని సద్వినియోగం చేసి ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు దర్శిస్తున్నాడు, పేతురు నువ్వు పలానా కొర్నేలి ఇంటికి వెళ్ళాలి. హల్లెలూయా. అంటే ఇప్పుడు మనకు దేవుని ఆత్మ నింపబడితే దేవుడు దర్శిస్తాడు. దేవుడు మనకి తన యొక్క చిత్తాన్ని మన జీవితంలో బలపరుస్తాడు ఆయన. మార్కు సువార్త 14వ అధ్యాయం 29-30 వచనాలు చదవండి. మార్కు సువార్త 14:29-30. అందుకు పేతురు, అందరూ అభ్యంతర పడినాను. చాలు ఒక స్పీడ్గా వెళ్తాను. సీమోను పేతురు యేసు ప్రభువు దగ్గరికి వచ్చి, నీలో యేసు ప్రభువు మరలా ఇక్కడ ఇంకో మాట చెప్పాడు,
మీరు కొంతమంది నన్ను చూసి అభ్యంతర పడతారంటే ఒప్పుకోరు, నన్ను మీరు విడిచిపెట్టేస్తారు. ఆ 12 మందిని పిలిచి యేసయ్య చెప్పాడు, మీ 12 మంది కూడా నన్ను చూసి అభ్యంతర పడతారు, మీరు అంటే మీరు వెనక్కి వెళ్ళిపోతారు. పేతురు అన్నాడు, అందరూ వెనక్కి వెళ్ళినా నేను మట్టికి మిమ్మల్ని గట్టిగా పట్టుకుంటాను యేసయ్య అన్నాడు. వెంటనే యేసయ్య ఆయన భవిష్యత్తు తెలిసిన దేవుడు కాబట్టి, పేతురు అందరూ ఏమో కానీ ముందు నువ్వే కోడి 2 సార్లు 3 సార్లు కూసేలోపు నువ్వు 2 మార్ల 3 మార్లు నువ్వు నాకు ఆయన ఎవరో తెలియదు నువ్వు బొంకుతావయ్యా. హల్లెలూయా. అదే జరిగింది. కోడి 3 మార్లు కూసేలోపు యేసు ప్రభువారిని పేతురు ఎవరో తెలియదు అని ఆయన బొంకాడు, అభ్యంతరపడ్డాడు. తన జీవితంలో జరిగిన పరిస్థితిని బట్టి ఎందుకు అభ్యంతరపడ్డాడో తెలుసా? అది యోహాను సువార్త 18-17 వచ్చిన చిన్న పిల్ల వచ్చి నువ్వు యేసయ్యతో ఉన్న వ్యక్తివి కాదా అని అంటే, యోహాను సువార్త 18-17 ఏమన్నాడు తెలుసా? అతడు కానన్నాడు. ఏమన్నాడు తెలుసా? నేను యేసయ్యతో ఉన్న వ్యక్తిని కాదు. చూడండి ఎక్కడికి దిగజారిపోతున్నాడు చూడండి పేతురు. అసలు చివరి రోజు రోజుకి దేవుని ఆత్మ లేకపోవటాన్ని బట్టి చివరికి ఎక్కడికి వెళ్ళిపెడితే అసలు యేసయ్యతో నాకు సంబంధం లేదండి. ఈరోజు మనం దేవుని మందిరంలో ఒప్పుకుంటామండి. మీ యొక్క ఉద్యోగాల దగ్గర, మీ యొక్క స్టడీ దగ్గర, మీరు ఉంటున్న బంధువుల దగ్గర మీరు యేసయ్య బిడ్డనని ఒప్పుకుంటున్నారా? ప్రశ్నించుకోండి ఒకసారి. ఎవరైనా ఉన్నతమైన అధికారులు వచ్చిన వాళ్ళ ముందు నేను యేసయ్య బిడ్డనండి అని ఒప్పుకుంటున్నామా? ఎందుకో ఈ మధ్య సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది, అది నాకు తెలియదు, దాని గురించి చూశారు లేదో, క్రైస్తవులకు విరోధంగా ఒక తీర్పు ఒకటి ఇచ్చింది. క్రైస్తవులు అంటే అది ఏదో నాకు తెలియదు యాక్చువల్లీ దాని గురించి. ఎస్సీ ఎస్టీలు ఎవరైనా చూడండి ఇప్పుడు ఏం చేసిందంటే, అది అంటే యాక్చువల్గా దానికి గుర్తు రావటం లేదు. ఎస్సీ ఎస్టీలు ఎవరైనా జాబు పొందితే వాళ్ళు ఒకవేళ మారు మనసు పొంది క్రైస్తవులుగా మార్చబడితే వాళ్ళకి ఆ ఉద్యోగాల నుంచి బయటికి తీసేయమని ఒక తీర్పు ఇచ్చిందండి. నిజంగా చాలా అంటే దేవుని ప్రజలకు విరోధంగా చూడండి ఎన్ని కుట్రలు జరుగుతూ ఉన్నాయో. మీకు అర్థమైంది తీర్పు? సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పు ఒక అది ఎందుకు తీర్పు ఇచ్చారంటే, ఏదో రాష్ట్రంలో అది ఎక్కడో జరిగింది. ప్రజెంట్ నేను దేవుని తర్వాత చెబుతాను, గుర్తు రావటం లేదు. కానీ ఒక వ్యక్తి యేసు ప్రభువుని నమ్ముకుంటే ఆ సర్టిఫికేట్ మీద ఒకవేళ క్రిస్టియన్ అని ఉంటే, హిందూ అని ఉండకుండా ఆ వ్యక్తికి వచ్చిన జాబులో నుంచి బయటికి తీసేయమని తీర్పు ఇచ్చింది అనమాట. కాబట్టి చూడండి ఎలాగా ఒకప్పుడు ఇవన్నీ లేవు అంటే ఇంక అన్నీ కూడా ఇలా జరుగు. ఇటువంటి క్లిష్ట సమయంలో నువ్వు దేవుని బిడ్డను ఒప్పుకోనగలవా? నేను అంతకుముందు సేవ చేసిన దగ్గర వాళ్ళు సంవత్సరానికి ఒకసారి మైసూరు వెళ్ళేవాళ్ళు అండి. అంటే మీకు తెలుసు కదా, గేడింగ్ అనమాట. వాళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు బొట్లు పెట్టుకునే వాళ్ళంట. అంటే వాళ్ళ దగ్గర పెట్టుకొని ఉండాలంట. ఆ తర్వాత అర్థమైంది ఇక్కడేమన్నా అంటే దేవుని ప్రజలుగా బయటికి వెళ్ళినప్పుడు మనం ఎలాగ ఉంటున్నాం? పేతురు ఇక్కడ చిన్నపిల్లకి నేను కాను. ఈరోజు దేవుని ఆత్మ నీలో ఉంటే నువ్వు ఎక్కడైనా సరే నువ్వు సాక్షిగా నిలబడతావు. నువ్వు ఒకవేళ ఎక్కడైనా నువ్వు సాక్షిగా నిలబడటం లేదు అంటే, నువ్వు దేనికో భయపడుతున్నావు అంటే, అందుకని యేసయ్య చెప్పాడు, ఎవరైతే నన్ను ఒప్పుకుంటాడో నేను దేవుని రాజ్యంలో దూతల ఎదుట ఆ వ్యక్తి నేను ఒప్పుకుంటాను. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు క్రైస్తవులమే, ఈరోజు దేవుని ప్రజలమే దేవుని బిడ్డలని చెప్పుకోవడానికి మనం భయపడుతున్నామండి. నేను దేవుని కుమారుణ్ణి, నేను యేసయ్య బిడ్డని, నేను యేసయ్య నమ్ముకునని మనం ధైర్యంగా చెప్పగలమా? పిరికితన ఆత్మ దేవుడు మనకి ఇవ్వలేదమ్మా. మీరు దేవుని ఆత్మ లేకపోతే పిరికితనం, అమ్మో నేను గబక్కని అక్కడ చెబుతానేమో, అమ్మో ఏదో ఇట్లా అయితే, అమ్మో అడకపోతే ఉన్నాయా లేవా? దాచిపెట్టవాకలు ఉన్నాయా లేదా? ఉన్నాయి. అది ఎప్పుడు పోయిద్దంట? పేతురు అలాగే భయపడుతున్నాడండి. ఇక్కడ అధికారులు కాదు, రాజకీయ నాయకులు కాదు, ప్రభుత్వానికి కాదండి. పేతురు ఎంత పిరికోడు అయిపోయాడో. ఒక చిన్నపిల్ల వచ్చి, పేతురు నువ్వు యేసయ్యతో పాటు ఉన్నావు నేను చూశానయ్యా అంటే, ఆ చిన్నపిల్ల చూసి నేను కానమ్మా. చిన్నపిల్లకి భయపడ్డాడండి, పిరికితనం. కానీ తర్వాత మేడగదిలోకి వెళ్ళిన తర్వాత పేతురు అనేకుల ఎదుట సాక్ష్యం ఇచ్చాడు. హల్లెలూయా. చివరిగా యోహాను సువార్త 18వ అధ్యాయం 10వ వచనం చదవండి. ఏముందండి? ఏముంది చెప్పండి. సీమోను పేతురు దగ్గర ఏముందంట? కత్తి ఉంది. యేసయ్య నమ్ముకున్న దగ్గర ఏముండాలి? బైబిల్ ఉండాలా? కత్తి ఉండాలా?
పాస్టర్ గారు మా దగ్గర కత్తి ఆడుంది పాస్టర్ గారు. కత్తి అవసరం లేదమ్మా. సామెతల గ్రంథము 12వ అధ్యాయం 18వ వచనం చదవండి. కత్తులు అవసరం లేదండి మనకి. కత్తులు కట్టరాలు దేనికిలే కానీ 12వ అధ్యాయం 18వ వచనం, కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరండి. కత్తులు అవసరం లేదమ్మా. హల్లెలూయా. పేతురు దగ్గర కత్తి ఉంది కాబట్టి పాస్టర్ గారు మా దగ్గర కత్తి లేదు అనుకోవాకను. కత్తి అవసరంలో సామెతల గ్రంథకర్త చాలా జ్ఞానంగా చెప్పాడండి. కత్తిపోటు వంటి అంటే చాలామంది ఒక మాట అది ఎలాగుండిద్దంట, కత్తిలా కోసుకుండిద్దంట అండి. విశ్వాసుల దగ్గర అలాంటి కత్తులు ఉండకూడదమ్మా. నీ మాట ఎలాగుండాలో తెలుసా? ఒక వ్యక్తిని పైకి లేపేటట్లుగా ఉండాలి. నీ మాట ఒక వ్యక్తిని మందిరానికి తెచ్చే వ్యక్తిగా ఉండాలి. నీ మాట ఒక వ్యక్తి జీవితాన్ని పడగొట్టేటట్టుగా ఉండకూడదు. ఒక వ్యక్తిని బిల్డప్ చేసేటట్టుగా ఉండాలి. నీ మాట మృదువుగా, నీ మాట శక్తివంతముగా, నీ మాట దేవుని యొక్క జ్ఞానముగా, నీ మాట జ్ఞానయుక్తమైనదిగా, నీ మాట బలమైనదిగా, నీ మాట శక్తివంతమైనదిగా, నీ మాట ఆదరించేదిగా, నీ మాట ఒక 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 నిరుత్సాహంలో ఉన్న వ్యక్తిని బలపరిచేదిగా. అందుకని సమయోచితముగా పలకబడిన మాట చెప్పండి తర్వాతది, వెండి పళ్ళెములో వేసిన ముత్యం లాంటిదా? ముత్యం లాంటిది ఏదో సంథింగ్. సమయోచితముగా పలకబడిన మాట వెండి పళ్ళెములో వేసిన ఏదో ఉంది అక్కడ, ముత్యమో సంథింగ్. కాబట్టి ఈరోజు ప్రియా దేవుని సంగమా, పేతులాగా కత్తి అవసరం లేదండి. యేసుప్రభువు పట్టుకోవడానికి వెళ్తుంటే పేతురు దగ్గర కత్తి తీసి మల్లుకు అనే ఒక వ్యక్తి యొక్క చెవిని కట్ చేశాడు. కానీ ఈరోజు మనం దేవుని ఆత్మ మనలో ఉంటే మన మాటలు ఎలాగుంటాయి తెలుసా? స్టెఫను దేవుని ఆత్మతో నింపబడి మాట్లాడుతూ ఉంటే అంత జ్ఞానము, వాళ్ళు అసలు ఆశ్చర్యపోయి నిజముగా అంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది అని అనుకున్నారంట స్టెఫను. అదంతా కూడా దేవుని ఆత్మ తనలో ఉండటాన్ని బట్టి పాత గ్రంథం అంతా కూడా అందరి ఎదుట చెప్పగలిగాడండి. ఈరోజు నీలో దేవుని ఆత్మ బలముగా పనిచేస్తే నీ మాట దేవుని ఆత్మానుసారం జ్ఞానముగా, బలమైనదిగా, శక్తివంతమైనదిగా, అనేకుల గురించి ప్రార్థించే నోరుగా ఉంటుంది. కానీ దేవుని నమ్ముకున్న తర్వాత కూడా మన మాట ఇంకా లోక సంబంధాలుగా మాట్లాడితే ఆ నోరు ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా మన నోటి నుంచి మనకి. అందుకని అక్కడ అన్నమాట, కత్తి పట్టుకున్నవాడు కత్తితోనే నశిస్తాడు. కాబట్టి మన నోటిలోంచి వచ్చే మాట చాలా ఎలాగుండాలో తెలుసా? కత్తులు అవసరం లేదండి ఈ రోజుల్లో. ఈరోజు మన మాట ఎలాగుంది? దేవుని దగ్గర మనం కన్ఫ్యూస్ అవ్వాలి. 10 రోజుల్లో మన కత్తి లాంటి మాటలు తీసేసి ఆ పొదును తీసేసుకొని చెప్పండి, మృదువైన మాట ఎలాగుందో తెలుసా? సామెతల గ్రంథంలో అంటున్నాడు, మృదువైన ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా కాపాడును, మృదువైన మాట కోపమును చల్లార్చును. చివరికి యోహాను 21:3 యేసు ప్రభువు చనిపోయిన, ఆయన సిలువ వేసిన తర్వాత పేతురు నేను చేపల పట్టు బోధన అనగా మొత్తాన్ని కూడా శిష్యులందరిని, అప్పటికి యోధ ఇస్కరియోతు వెళ్ళిపోయాడండి. ఇంకా మిగతా 10 మందిని వెంట పెట్టుకొని చేపలు పట్టుకోవడానికి తీసుకుని వెళ్ళిపోయాడండి. అంటే ఎక్కడి నుంచి వచ్చాడో లోకంలోనికి తీసుకుని వెళ్ళిపోయాడు. ఇది పేతురు యొక్క జీవితం. సో ఎన్ని ఒడిదిడుకులు ఇటువంటి వ్యక్తి యేసయ్యకి అవసరం అంటారా? మన జీవితాల్లో ఉన్నాయా లేవా? పేతురు గురించి పేతురు ఫోకస్ చేయవాకనమ్మా. పేతురు ఆల్రెడీ పరలోక రాజ్యంలో ఉన్నాడు. పేతురు ఆల్రెడీ సంఘానికి మూల స్తంభముగా, సంఘానికి సంఘ కాపురి. ఫస్ట్ సంఘ కాపురి ఎవరో తెలుసా? పేతురు. ప్రైజ్ ది లార్డ్. పేతురు యొక్క బండ మీదే సంఘాన్ని కట్టాడు ఆయన. పేతురు గురించి ఆలోచించవాకండి. పేతురులాగా మన జీవితం కూడా ఉంటే ఈ మేడగది 10 రోజులు మన కొరకే. పేతురులాగా ఒకవేళ మన జీవితాల్లో కూడా ఇన్ని ఒడిదుడుకులు ఉన్నా పేతురు ఎలాగ మార్చబడ్డాడు, ఎప్పుడు మార్చబడ్డాడు తెలుసా? ఆ పెంతెకొస్తు మేడగదిలోనికి వెళ్ళిన తరువాత పేతురు రూపాంతరం చెందాడు. పేతురు ఇప్పుడు ధైర్యవంతులుగా అపోస్తలుల 4:13 వచనంలో పేతురు బోధిస్తూ ఉంటే 3,000 మంది రక్షణ పొందారు. పేతురు వాళ్ళు ధైర్యాన్ని చూచంట. అపోస్తలుల 4:13 వచనంలో వాళ్ళ పేతురులు యోహానులు ధైర్యము చూచినప్పుడు విద్య లేని పామరులని తెలుసుకున్నారంటండి. అంటే వాళ్ళు ఏమీ చదువుకోలేదు కానీ ధైర్యముగా, ఒకప్పుడు ధైర్యం లేదని భయపడుతున్నాడు, ఇప్పుడు ధైర్యం వచ్చింది. వాక్యం ప్రకటిస్తే 3,000 మంది రక్షణ పొందారండి. మరలా తర్వాత ఇంకొకసారి ప్రసంగం చేస్తే 5,000 మంది రక్షణ పొందారు. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడి నుంచి వచ్చింది పేతురికి ఇంత రూపాంతరం?
పేతురుకి ఇంత ఆత్మలో పరవశం అవటం, ఇంత ధైర్యం, ఇంత బలం, ఇంత చివరికి పేతురు ఎలాగ మరణించాడో తెలుసా? యేసయ్యలాగా చంపుదామని రోమా సైనికులు, రోమా చక్రవర్తి ద్వారా ఆజ్ఞాపిస్తే పేతురు అన్నాడు, నాకు యేసయ్యలాగా చనిపోయే అంత నేనంత వ్యక్తిని కాదు, నన్ను తలకిందులుగా సిలువ వేయండి అని చెప్పి తలకిందులుగా సిలువ వేయబడి యేసయ్య కొరకు హతసాక్షిగా మార్చబడ్డాడండి. ప్రైజ్ ది లార్డ్. పేతురు పెంతెకొస్తు మేడగదిలోకి వెళ్ళిన తర్వాత రోడ్డు మీద వెళ్తా ఉంటే పేతురు యొక్క కచ్చీపు తగిలిన వాళ్ళు స్వస్థత పొందుతూ ఉన్నారు. ఒకప్పుడు పేతురు పారిపోయే వ్యక్తిగా, బలహీనమైన వ్యక్తిగా, గాలిని చూసి మునిగిపోసాగే వ్యక్తిగా, చిన్నపిల్లకి భయపడే వ్యక్తిగా, పేతురు దైవ సంబంధంగా బలహీనమైన వ్యక్తిగా ఉన్నాడు. కానీ ఎప్పుడైతే 10 దినాలు మేడ గదిలో గడిపాడో పేతురు జీవితం మార్చబడింది. ఈరోజు ఈ 10 దినాలు కూడా ఇంకా మన ఎదుట 7 దినాలు మాత్రమే ఉన్నాయి. పేతురులాగా ఒకవేళ ఈ ఒడిదుడుకులు మనం వెళతా ఉంటే ఈరోజు దేవుడు చెబుతున్నాడు, రండి ఇప్పటికైనా మేడగదిలోనికి. ఇంకా రాలేదేమో, మేడగది బయట ఉంటే ఏమీ జరగదండి. మేడగదిలోనికి వచ్చి నువ్వు దేవుని ఆత్మ కొరకు నువ్వు కనిపెట్టగలిగితే, ప్రైజ్ ది లార్డ్. నేను నా జీవితం, నేను రక్షణ పొందకముందే బాప్తీసం పొందకముందే అమనపురంలో ఆలనపురం చదువుతూ ఉన్నప్పుడు కరెక్ట్గా రాత్రి సమయంలో ఆకాశం నుంచి బలమైన శక్తి నా మీదకి దిగి వచ్చిన ఒక కరెంట్ షాక్ కొట్టినట్టు. దేవుని ఆత్మ పొందుకోకముందు నేను చాలా భయంగా, చాలా పేతురులాగే అన్నిలో నుంచి వచ్చినాడు కాబట్టి ఎవరిని అడిగినా భయపడతా ఉండేవాడిని. బైబిల్ పట్టుకోవాలన్నా చాలా విషయాలు చాలా పిరికిగా, చాలా భయముగా ఉండేది. ఎప్పుడైతే దేవుని ఆత్మతో నింపబడ్డానో దేవుడు భయములన్నీ కూడా విడిపించి ధైర్యముగా, శక్తివంతముగా దేవుని కొరకు ముందుకు అడిగేయటానికి దేవుడు సహాయం చేశాడు. నేను ధైర్యంగా చెప్పగలను, ఈరోజు దేవుని కొరకు ధైర్యంగా నిలబడగలిగాను, దేవుని కొరకు సేవ చేయగలుగుతున్నానంటే ఏదో నా యొక్క శక్తి చేత కాదు, బలము చేత కాదు, కానీ పరిశుద్ధ ఆత్మదేవుడు ఎప్పుడైతే నన్ను అభిషేకించాడో ఆ రోజు నుంచి ఇంతవరకు ఆయన యొక్క నడిపింపులో దేవుడు కొనసాగిస్తా ఉన్నాడు. సమస్తమైన మహిమ, ఘనత, ప్రభావములు యేసయ్యకే చెందునుగాక. నన్ను బలపరిచిన దేవుడు, నన్ను బలపరిచిన పరిశుద్ధాత్మ దేవుడు, నన్ను పురికొల్పిన పరిశుద్ధాత్మ దేవుడు, పేతురుని పైకి లేపిన పరిశుద్ధాత్మ దేవుడు, సీమోన్ని కేఫాగా మార్చిన పరిశుద్ధాత్మ దేవుడు. ఈరోజు నువ్వు సీమోనుగా ఉంటే, ఒకవేళ నువ్వు సీమోనుగానే ఉంటే ఏం ప్రయోజనం ఉండదమ్మా. ఇప్పుడు కేఫాగా మార్చబడాలంటే నువ్వు ఎక్కడికి రావాలి? మేడగదిలోకి. హల్లెలూయా, హల్లెలూయా. మేడగది అనగా పెంతెకొస్తు 10 రోజులు వాళ్ళు కనిపెట్టారు కాబట్టి అందరూ మోకరించి ప్రార్థన చేసుకుందాం. దేవా, నేను కూడా సీమోన్లాగా ఉండటానికి ప్రయత్నం చేయవాక. నువ్వు సీమోన్లాగా ఉంటే ఇవన్నీ బయటపడతా ఉంటాయండి. నువ్వు కేఫాగా మార్చబడాలి. ఈ మేడగదిని ఒక అడ్వాంటేజ్గా తీసుకొని ఈ మేడగది యొక్క నువ్వు రూపాంతరం చేయబడాలి. నీ జీవితంలో ఒక రూపం రావాలి. నీ భయములన్నింటినీ కూడా విడుదల పొందాలి. మన యొక్క మాటల్లో మార్పు రావాలి. మన యొక్క దేవుని కొరకు బలమైన వ్యక్తులుగా మనం ఉండాలి. దేవుని కొరకు మనం ఎన్ని శ్రమలను అనుభవించగలిగిన శక్తి మనకు కావాలి. కాబట్టి ఈరోజు ప్రియ దేవుని సంగమా, సహాయం చేయండి. అడుగుదాం. సమయం పోతే మరలా రాదమ్మా. 10 రోజులే, ఇంక 7 రోజులు మన ఎదురు ఉన్నాయి. మనం రూపాంతరం చెందాలి. దేవుని చిత్తాన్ని నువ్వు తెలుసుకోగలుగుతున్నావా? నువ్వు దేవుని యొక్క ఆలోచన ప్రకారం నువ్వు జీవించగలుగుతున్నావా? లేకపోతే నువ్వు దైవ సంబంధంగా బలహీనమైన వ్యక్తిగా నువ్వు ఉంటున్నావేమో. కాసేపు కూడా ప్రార్థించలేకపోతున్నావేమో. కాసేపు కూడా మనము దేవుని దగ్గర మనం గడపలేకపోతున్నావేమో. కాబట్టి ఈరోజు దేవుణ్ణి అడుగుదాం. ప్రియ దేవుని సంగమా, దేవా నన్ను మార్చయ్యా, నా జీవితం రూపాంతరము దయచేయండి అయ్యా. నువ్వు ఏ గాలిని చూచి మునిగిపోసాగుతున్నావు ఈరోజు ప్రియ సహోదరి, సహోదరుడా? లోకాన్ని చూచి ఒకవేళ మునిగిపోసాగుతున్నావు. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవా నన్ను బలపరచయ్యా. పేతుర్ని బలపరిచిన దేవుడు ఆయన. పేతుర్ని స్థిరపరిచిన దేవుడు. పేతుర్ని కేఫాగా మార్చిన దేవుడు. కేఫా అంటే రాక్, బండ, స్థిరమైనది. అంతకుముందు అటు ఇటు కదిలే వ్యక్తి పేతురు. ఎటు గాలికి పడితే కదులుతూ ఉన్నాడు, కానీ ఇప్పుడు స్థిరంగా నిలబెట్టబడ్డాడు. కాబట్టి ఈరోజు ఈ పెంతెకొస్తు మేడగది అనుభవాలు, ఈ 10 రోజులు మనందరము కేఫా వలె మార్చబడుదుము గాక. దేవుని కొరకు బలమైన కార్యములు చేసే గుంపులో ఉందుము గాక. మన నోటి మాటలు, మన హృదయ ధ్యానము దేవునికి యోగ్యముగా మార్చబడును గాక. దేవుని చిత్తమును గ్రహించుదుము గాక.
ఈ లోక సంబంధమైన వాటిలో పడిపోకుండా ఆత్మీయమైన జీవితంలో మనము పైకి ఎదుగుదుము గాక.